నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఫుడ్ డెలివరీ ఇవ్వడానికని కస్టమర్ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో తన భార్యను చూసి షాక్ అయ్యానని చెప్పేసి అంటున్నాడు. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న నా భార్య నన్ను మోసం చేసింది అని అంటున్నాడు. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, కావాల్సినటువంటి న్యాయం ఏంటో తన్నే అడిగి తెలుసుకుందాం. మాకు మ్యారేజ్ 1 year అయింది మేడం. ఓకే. 1 year అంటే ఫస్ట్ నైట్ అప్పుడు నన్ను దగ్గరికి రానిలేదు, అసలు టచ్ చేయలేదు. ఏంటి 1 year నుంచి దగ్గరికి రానిట్లేదు. ఎందుకు మీ ఇద్దరి మధ్యలో గొడవలు లాంటివి ఏమైనా ఉన్నాయి? అంటే మాకు రోజు వచ్చేసి 1 week వచ్చేసి 2-3 ఆర్డర్స్ ఇంటికి వస్తున్నాయి పార్సల్. ఎలా వచ్చాయంటే నేను కొనుక్కున్నాను, నేను డబ్బులు ఇవ్వలేదు. ఏం ఆర్డర్స్ ఇవేంటి? శారీలు అంట, నెలకు ఫోన్లు ఇలాంటివి వస్తున్నాయి. నేను ఫుడ్ డెలివరీ చేస్తాను. ఫుడ్ డెలివరీ బాయ్. ఓకే. ఒకరోజు ఫుడ్ డెలివరీ పెట్టాను. నేను ఫుడ్ డెలివరీ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తే అమ్మాయి బయటకు వచ్చింది. వేరే వాళ్ళ రూమ్ నుంచి అమ్మాయి బయటకు వచ్చి లోపలికి వెళ్తే ఇతను ఉన్నాడు. సో నువ్వు డెలివరీ చేయడానికి వెళ్ళినటువంటి ఇంట్లో నువ్వు డెలివరీ చేసే అతను కాకుండా నీ భార్య కూడా అక్కడ ఉంది. ఇద్దరు ఉన్నారు. నువ్వు షాక్ అయ్యి ఉంటావా? నువ్వు షాక్ అయ్యావా? ఆవిడ షాక్ అయ్యింది. ఆవిడ షాక్ అవుతుంది. నువ్వు వస్తావు అనుకుని ఉండదు డెలివరీకి. ఎన్నిసార్లు వెళ్ళావు ఇంటికి ఇలా డెలివరీ ఇవ్వటానికి? ఫస్ట్ టైం సార్. ఇది ఫస్ట్ టైమా? ఆవిడ కూడా ఏమైనా డెలివరీ ఇవ్వడానికి అంటే ఆ ఇంట్లోకి నేను ఎప్పుడు వెళ్ళలేదు. సరే మీరు వెళ్ళారు, అమ్మాయి అక్కడ కనిపించింది, ఎందుకున్నామని అడుగుంటారు కదా, ఎందుకుంది ఏంటి అని. నీట్ గా ఉంది కదా, వచ్చేసి మామూలుగా టవల్ వచ్చింది. నువ్వుడిగా వచ్చి డెలివరీ ఎలా తీసుకుంటారా? వచ్చింది మేడం. టవల్ కట్టుకుని లోపల ఇతను ఉన్నాడు కదా. అతను లోపల ఉన్నాడో బయట ఉన్నాడో మనకు అనవసరం. నువ్వు ఇప్పుడు వచ్చి మొత్తం ఇప్పుడు వరకు చేసే వ్యాపారంలో ఎంతమంది ఆడవాళ్ళు టవల్ కట్టుకొని డెలివరీ తీసుకుంటారు? ఉండే రుచిగా వస్తారు, అలా కూడా వస్తారు. విడ్డూరం ఇంకా కొనుక్కునే వాళ్ళు భయపడాల్సి వస్తుంది. నువ్వు డోర్ దగ్గర ఇచ్చావా, బాత్రూమ్ దగ్గర ఇచ్చావా డెలివరీ? నచ్చపోతే డైవర్స్ తీసుకోవడం, పెద్ద మనుషులు పంచాయతీ పెట్టడం చేయాలి కదా. ఎవరింటికి పడితే ఆడి ఇంటికి వెళ్ళి టవల్ కట్టుకుంటుంటారా? అలా ఇంటికి వచ్చిన తర్వాత నేను అక్కడికే వెళ్తాను. నాకు నువ్వు వద్దు, అతనే కావాలి. నాకు నువ్వు కావాలి. నేను అన్నాను, నాకు నువ్వు వద్దని అంటుంది. ఏం చేసినా పిల్ల నాతోనే ఉంటది. మరి నువ్వు పెట్టుకోరా చూద్దాం. మరి పెట్టుకుంటా. నెక్స్ట్ టైం కనిపించు. నువ్వు నా రూమ్ లో కలమన్నావు, నువ్వేం చేయలేవు. అరే నువ్వు పెట్టుకో. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. పెట్టుకుంటా బరాబర్. నువ్వు మధ్యలోకి వచ్చిన మా ఇద్దరికి ఆల్రెడీ ముందే పెళ్లి అయిపోయింది తెలుసా నీకు? ముందే పెళ్లి అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి నేను కలిసి కాలేజ్ చదువుకున్నాం మేడం, ఒకే కాలేజ్. మేము కాలేజీలో లవ్ చేసుకున్నాం. తను నేను ఎవరు లేకుండా ఒక 4 గోడల మధ్య పెళ్లి చేసుకున్నాం మేడం మేము. అంటే వాళ్ళ ఇంట్లో తెలిస్తే సమస్య అవుతుందని అమ్మ అంటే నేను 4 నా దగ్గర 10 రోజు వచ్చేది మేడం. అదే మాట్లాడుకోవడానికి. ఒకవేళ పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారని చెప్పారండి మేడం, అందుకు పెళ్లి చేసుకుంది మేడం. అది కాకుండా తను ఫస్ట్ 2 తాళ్ళు మెడలో వేసుకొని తిరుగుతుందా? ఎందుకంటే ఫస్ట్ నైట్ జరిగితే నేను చచ్చిపోతాను చెప్తే తనకి హెల్త్ ఇష్యూ ఉందని ఇంత అబద్ధం చెప్పింది. ఆ రోజు మీ ఇద్దరం కలిసాం మేడం. వాళ్ళు ఫస్ట్ నైట్ రోజు మీరు యానివర్సరీ చేసుకున్నారా? అంటే మీరు ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ నైట్ ముహూర్తం ముందే మీరు ముహూర్తం పెట్టేసుకున్నారా? అంటే మేము ఎప్పుడు ఫిజికల్ కలవదు మేడం, కలిసి తిరిగేవాళ్ళం. తనతో ఏదైనా ఫస్ట్ నాకే జరగాలని నేను ఆ రోజు చచ్చిపోతానంటే నాతో కలిసింది. తను చచ్చిపోతానందా? ఫస్ట్ నీతోనే కలవాలి, తర్వాత ఆడితో కలిసిన కలవలేక నేను చచ్చిపోతాను నువ్వు అన్నావా? తర్వాత ఏం చేస్తావు? నువ్వు వెంటిలేటర్లోంచి వెళ్ళావు కాదు, కిటికీలోంచి వెళ్ళావా? అంత కిటికీ ఉందరా బాబా ఇంట్లో? అవును సార్, బ్యాక్ సైడ్ కిటికీ ఉంది సార్. ఆవిడ తెరిచిందా, నువ్వు తెరుచుకుని వెళ్ళావా? కాదు, లోపలికి వెళ్ళిన తర్వాత మరి జనం లేరా అక్కడ? లేరు సార్. ఎవరు? తనకి హెల్త్ బాగాలేదని చెప్పాం సార్, రూమ్ లో పడుకోబెట్టారు, అందరు బయట ఉన్నారు. భయంగా చేసుకున్నారా లేదంటే చాలా కాన్ఫిడెంట్ గా దొరుకుతామని ధైర్యంతో చేసిన సార్. తను డెలివరీకి వెళ్ళేటప్పుడు నేను ఆమె నేను కలిసేవాళ్ళం డైలీని. అది ప్రతి రాత్రి వసంత రాత్రి. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. రవి ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు రావడం అనేది జరిగింది. అసలు తన సమస్య ఏంటో కనుక్కుందాం. నమస్తే అండి రవి గారు. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? కడప మేడం. కడప నుంచి. ఏంటండి మీ సమస్య? మాకు మ్యారేజ్ 1 year అయింది మేడం. ఓకే. మీదేంటి లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. 1 year అంటే ఫస్ట్ నైట్ అప్పుడు నన్ను దగ్గరికి రానిలేదు, అసలు టచ్ చేయలేదు. అలా జరిగిపోతుంది జీవితం. ఏంటి 1 year నుంచి? 1 year నుంచి 1 to 6 months బాగా ఉంది. మళ్ళీ 6 months తర్వాత పూర్తిగా దగ్గరికి రానిట్లేదు. అసలు ఓకే. దగ్గరికి రానిట్లేదు. ఎందుకు మీ ఇద్దరి మధ్యలో గొడవలు లాంటివి ఏమైనా ఉన్నాయి? అంటే మాకు రోజు వచ్చేసి 1 week వచ్చేసి 2-3 ఆర్డర్స్ ఇంటికి వస్తున్నాయి పార్సల్. ఎలా వచ్చాయంటే నేను కొనుక్కున్నాను, నేను డబ్బులు ఇవ్వలేదు. ఏం ఆర్డర్స్ ఇవేంటి? శారీలు అంట, నెలకు ఫోన్లు ఇలాంటివి వస్తున్నాయి. ఫోన్లు ఇవన్నీ పని చేయదు ఆవిడ? ఏం వర్క్ పని చేస్తా, ఇంట్లో ఉంటుంది. మీరేం చేస్తారు? నేను ఫుడ్ డెలివరీ చేస్తా. ఫుడ్ డెలివరీ బాయ్. ఓకే. ఏంటి మీరు తీసుకొచ్చిన డబ్బులన్నీ ఆవిడ షాపింగ్ చేసేసుకుంటారు? నేను ఇవ్వలేదు, నేను 1 రూపాయి కూడా నేను ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వకుండా ఆవిడకి ఇంటికి సామాన్లు వచ్చేస్తున్నాయి. ఎలా వచ్చాయని అడిగితే నేను కొన్నాను. సర్లే, నేను దాన్ని పెద్దగా కేర్ తీసుకోకుండా నా వర్క్ నేను చూసుకుంటూ ఉన్నా. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మేము ఇద్దరే ఉంటాం. మీ ఇద్దరు.
సో ఈ 1 year బట్టి మీ ఇద్దరి మధ్యన భార్యాభర్తల సంసార జీవితం అయితే ఏం ఏం జరగలేదు. లేదు సార్. ఎన్నిసార్లు నువ్వు ముందుకెళ్ళినా కూడా ఆవిడ తోసేస్తూ ఉంటది, నువ్వేమొచ్చి నీ పని మీద తిరుగుతూ ఉంటది, ఆవిడేమొచ్చి వేరే డెలివరీలు తెచ్చుకుంటూ ఉంటుంది. తెచ్చుకుంటుంది. కాదమ్మా 6 నెలలు separate గా ఉంటుంటే నువ్వేం పంచాయతీ కానీ మీటింగ్ కానీ పెట్టలేదా? ఏంటంటే ఈ అమ్మాయి కొత్తగా పెళ్ళయింది దగ్గరికి రానివ్వట్లేదా? కొత్తగా కొంచెం అలవాటు అవుతుందిలే అనుకున్నాను నేను. ఫస్ట్ లో ఉన్నారుగా, ఫస్ట్ 6 months బాగానే ఉన్నారుగా. నేను అంత ఆలోచన చేయలేదు మేడం ఫస్ట్ లో. నేను ఆ వర్క్ లో బట్టి నేను అంత ఇది చేసుకోలేదు. ఫస్ట్ 6 months ఉన్నారా? ఓకే. ఫస్ట్ 6 months బాగానే ఉన్నారు ఉన్నంత. నేను పెద్దగా ఇది తీసుకోలేదు. ఇంకా తర్వాత ఇలా జరుగుతుంది. ఒకరోజు ఫుడ్ డెలివరీ పెట్టాను. నేను ఫుడ్ డెలివరీ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తే అమ్మాయి బయటకు వచ్చింది. వేరే వాళ్ళ రూమ్ నుంచి అమ్మాయి బయటకు వచ్చి లోపలికి వెళ్తే ఇతను ఉన్నాడు. సో నువ్వు డెలివరీ చేయటానికి వెళ్ళినటువంటి ఇంట్లో నువ్వు డెలివరీ చేసే అతను కాకుండా నీ భార్య కూడా అక్కడ ఉంది. ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఫుడ్ డెలివరీ పెట్టుకొని డోర్ తీసిన అమ్మాయి ఈ అమ్మాయా? డోర్ తీసింది అమ్మాయి. డోర్ తీసింది మాకు పేమెంట్ ఇచ్చింది. ఓర్ని నువ్వు షాక్ అయ్యి ఉంటావా? నువ్వు షాక్ అయ్యావా ఆవిడ షాక్ అయ్యింది? ఆవిడ షాక్ అవుతుంది. నువ్వు వస్తావు అనుకుని ఉండదు డెలివరీకి. ఎన్నిసార్లు వెళ్ళావు ఆ ఇంటికి ఇలా డెలివరీ ఇవ్వటానికి? ఫస్ట్ టైం సార్. ఇది ఫస్ట్ టైమా? ఆవిడ కూడా ఏమైనా డెలివరీ ఇవ్వటానికి అంటే ఆ ఇంట్లోకి నేను ఎప్పుడు వెళ్ళలేదు. సరే మీరు వెళ్ళారు, అమ్మాయి అక్కడ కనిపించింది, ఎందుకున్నావని అడుగుంటారు కదా, ఎందుకుంది ఏంటి అని. ఆ నీట్ గా ఉంది కదా, వచ్చేసి మామూలుగా టవల్ వచ్చింది. న్యూడ్గా వచ్చి డెలివరీ ఎలా తీసుకుంటారా? వచ్చింది మేడం. టవల్ కట్టుకుని లోపల ఇతను ఉన్నాడు కదా. అతను లోపల ఉన్నాడు బయట ఉన్నాడు మనకు అనవసరం. నువ్వు ఇప్పుడు వచ్చి మొత్తం ఇప్పుడు వరకు చేసే వ్యాపారంలో ఎంతమంది ఆడవాళ్ళు టవల్ కట్టుకొని వచ్చి డెలివరీ తీసుకుంటారు. ఉండే రుచిగా వస్తారు, అలా ఆయన కూడా వస్తారు. విడ్డూరం ఇంకా కొనుక్కునే వాళ్ళు భయపడాల్సి వస్తుంది. నువ్వు డోర్ దగ్గర ఇచ్చావా బాత్రూమ్ దగ్గర ఇచ్చావా? డోర్ దగ్గరే సార్. అలా వచ్చి నేను చూసి నేను షాక్ అయిపోయా. షాక్ అయ్యి ఇంకా నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చింది. ఎందుకు వస్తావు వెళ్ళి అని పేకాలి కాబట్టి కాదు. అక్కడ మీ ఆవిడ డెలివరీ తీసుకున్నప్పుడు అట్లీస్ట్ డోర్ తోసి లాగొడ కొట్టలేదా? తెలిసిన తర్వాత నేను దాన్ని ఎక్కువ చేసుకో ఆర్డర్స్ ఉన్నాయి. ఆర్డర్స్ ఉండడం ఏంటి? ఆర్డర్స్ ఒక భార్య, ఓ పక్కన భార్య నూడుగా ఏదో ఓ టవల్ కట్టుకొని వస్తే అక్కడ 4 పీకుతావు. అమ్మ నేను ఇన్ టైం ఆర్డర్స్ డెలివరీ చేయాలని ఆలోచిస్తావా? నేను వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను వచ్చి హాఫ్ అన్ అవర్ వచ్చేసింది ఇంటికి. అలా కదా, అక్కడ బేసిక్ క్వశ్చన్ అడిగావా? నువ్వేంటి మన ఇల్లు అనుకుని ఇక్కడికి వచ్చావా? అడిగితే నా ఇష్టం, నా ఇష్టం వచ్చిన చోట నేను ఉంటాను అంటుంది అని చెప్పి తలిపేసింది. కలిపేసింది. నేను ఇంకేం చేయాలి? అక్కడ బయటకు వచ్చేసాను. నేను ఇంకేం అడగలేదు. అడ్రస్ ఏది, టవల్ ఎక్కడి నుంచి వచ్చి? వచ్చేసి సార్ డోర్ క్లోజ్ చేసి నేను ఇంకేం అడగాలి? అక్కడ గొడవ చెయ్యాలి కదా. అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తాము. ఆ కింద వాళ్ళు పక్కన వాళ్ళు ఎవరో పోర్షన్ పిలుస్తాం. ఆ విలువ కదా కూడా పోయేది. అంటే నువ్వు బహుశా షాక్ లో ఉండుంటావు. టైంకి ఇలా చేయాలి అలా చేయాలని ఒక పద్ధతి ఆలోచన ఉండదు. సహజంగా ఒక వ్యక్తికి ఏ లక్షణాలు ఉంటాయో తెలుసా? గొడవ పడడం, లాగడం, బయటికి లాగడం, న్యూసెన్స్ చేయడము, పక్కన వాళ్ళని పిలవడం, ఇవి ఉంటాయి. ఇవేమీ చేయకుండా పద్ధతిగా బయటకు వచ్చేసానంటే అది ఎంత 10 మంది తెలిస్తే నా విలువ కదా పోయేది. ఎవరన్నా షాక్ అయ్యో, పరుగు పొద్దుని ఇంటికి వచ్చి పార్సల్ కూడా తీసుకోలేదు. తీసుకొని అక్కడే పెట్టేసి నేను వచ్చేసాను. ఇంకా ఇంటికి వచ్చాక ఎంతసేపటికి వచ్చింది ఇప్పుడు? హాఫ్ అన్ అవర్కి వచ్చింది. ఎంత దూరం అది మీ ఇంటికి? పక్కనే సార్, ఒక 1.5 కిలోమీటర్. 1.5. స్కూటీ ఉందా లేదంటే ఫ్రీ బస్సా? స్కూటీ ఏం లేదు. నాకుంది బైక్ కానీ అతనికి ఏం లేదు. ఏమని అడిగావు? ఇంటికి వచ్చాక ఏం జరిగింది? అక్కడికి ఎందుకు వెళ్ళావు? నా ఇష్టం, నేను వెళ్తాను. ఏది ఇంటికి వచ్చి కూడా అదే డైలాగ్. ఇంటికి వచ్చాక నేను వెళ్తాను. నువ్వు నాకు నచ్చలేదు, నేను వెళ్తాను. నచ్చకపోతే డైవర్స్ తీసుకోవడం, పెద్ద మనుషులు పంచాయతీ పెట్టడం చేయాలి కదా. ఎవరింటి పడితే ఆడి ఇంటికి వెళ్ళి టవల్ కట్టుకుంటూ ఉంటుందా? నేను వెళ్ళను. నేను ఇది పరిస్థితి. సరే, అంతవరకు అర్థమైంది. ఇంకా కథ ఏంటి? ఆడు ఎలా పరిచయం అయ్యాడు? నేను చెప్తా సార్ కథ మొత్తం. ఆగు చెప్తూ ఉండయ్యా. అక్కడ భర్త ఆవేదన అది. అలా ఇంటికి వచ్చిన తర్వాత నేను అక్కడికే వెళ్తాను. నాకు నువ్వు వద్దు, అతనే కావాలని. నాకు నువ్వు కావాలి. నేను అన్నాను, నాకు నువ్వు వద్దని అంటుంది. ఏది అంత రెడీ హ్యాండెడ్ గా టవల్లో దొరికినా నీకు అమ్మాయి కావాలా? మేడం మధ్యలోకి వచ్చింది నేను. మేడం నేను చెప్పేది వినండి మేడం. వింటానా? నీ వర్షన్ కూడా వింటాం. ఇక్కడ అయితే లైసెన్స్ గా పెళ్లి అయ్యింది. భార్య అట్లా టవల్లో దొరికి వేరే వాడి రూమ్ లో దొరికినా కూడా నాకు భార్య కావాలండి అంటున్నాడు. ఇది విడ్డూరంగా ఉంది. మరి చూద్దాం ఫర్దర్ గా వాళ్ళతో కూడా మాట్లాడితే. కాదు రవి, మీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ అమ్మాయి ఇల్లు వదిలి వెళ్ళేదా? ఇదే ఫస్ట్ టైం ఇల్లు వదిలి వెళ్ళటమా? ఉండను కదా సార్ ఇంట్లో. నేను డ్యూటీకి వెళ్తా కదా. వెళ్తున్నా మార్నింగ్ 9కి వెళ్ళానంటే నైట్ 10 భార్యాభర్తల సంసార జీవితం కాకుండా గిఫ్ట్లు రావటం ఒకటి, నువ్వేమొచ్చి డెలివరీ బాయ్. ఇది కాకుండా ఇంటి పని, వంట పని ఇవన్నీ బాగానే చేసుకుంటుందా బాధ్యతయుతంగా? చేస్తుంది. కానీ మా అమ్మ వాళ్ళు వచ్చేప్పుడు పెద్దగా ఇచ్చే వాళ్ళు నాకు చెప్తారు. కానీ నేను కొత్త కదా వదిలేండి అని చెప్తా వచ్చాను. కొత్త అమ్మాయి కదా అమ్మ, అడ్జస్ట్మెంట్ అయితే అదిలే, తెలిసి చేస్తుంది, పట్టించుకోవద్దు మీరేమని. వస్తే వాళ్ళు 4 రోజులు ఉండాలని వస్తే ఒక రోజుకి వెళ్ళిపోతారు మళ్ళీ రిటర్న్. కారణాన ఇప్పుడు ఆ అమ్మాయికి వేరే వ్యక్తితో సంబంధం ఉందని తెలిసినా నువ్వు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నా. మేడం చదువుకుంది ఏమన్నా ఆవిడ? ఇంటర్మీడియట్ చదువు. ఇంతకుముందు ఏమైనా గతం ఉందంట? ఏమైనా పాస్ట్ హిస్టరీ ఏమైనా ఉందా? ఇంతకుముందు వేరే సంబంధాలు? సమాధానం ఏమని చెప్పుంటారు. నేను అడిగిన దానికి ఒకటే చెప్పారు, నాకు నువ్వు వద్దు, నాకు ఈయన కావాలని చెప్పేసి ఆవిడ చెప్పిందంటే ఈయన కామ్కి ఇక్కడికి వచ్చాడు. అసలు ఇంట్లో మాట్లాడుకుంటారా? ఇదే ఫస్ట్ టైమా? లేదు, మాట్లాడుకుంటాం సార్. అదే తేడాగా ఉందంతా. నేను చెప్పనా సార్? సో ఇప్పుడు ఏంటి, మీ ఆవిడని మార్చి మీకు నాకు పంపించాలి, మీతో పంపించాలి. మార్చపోయినా పర్వాలేదు. మేడం మధ్యలోకి వచ్చింది ఫస్ట్ టాపిక్. ఖచ్చితంగా కొట్టాడు కదా, చంపడానికి నేను కాను. సరే ఇప్పుడు మీ వర్షన్ విన్నాం కదా, ఇప్పుడు వాళ్ళ మాటలు కూడా విన్నాం.
ఏం చేసినా ఆ పిల్ల నాతోనే ఉంటది. మరి నువ్వు పెట్టుకోరా చూద్దాం మరి. ఆ, నెక్స్ట్ పెట్టుకుంటా. టైం కనిపించు నువ్వు. నా రూమ్ లో కలమన్నా నువ్వేం చేయలేవు. అరే నువ్వు పెట్టుకో. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. ఆ పెట్టుకుంటా బరాబర్. నువ్వు మధ్యలోకి వచ్చిన మా ఇద్దరికి ఆల్రెడీ ముందే పెళ్లి అయిపోయింది తెలుసా నీకు? మా ఇద్దరికి ముందే పెళ్లి అయిపోయింది. రవి గారు ఒక్క నిమిషం అండి. మీ పేరు? నా పేరు కృష్ణ మేడం. అప్పటి నుంచి చెప్తా అంటున్నారుగా, చెప్పండి. ఇప్పుడు ఆ అమ్మాయి నేను కలిసి కాలేజ్ చదువుకున్నాం మేడం, ఒకే కాలేజ్. మేము కాలేజీలో లవ్ చేసుకున్నాం. ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయం మీ ఇద్దరికి? ఒక 2 years మేడం. అంటే ముందు 2 years లో కాలేజీలో ఉన్నప్పుడు ఇద్దరం క్లోజ్ అయ్యాం మేడం. తను నేను ఎవరు లేకుండా ఒక 4 గోడల మధ్య పెళ్లి చేసుకున్నాం మేడం మేము. అంటే వాళ్ళ ఇంట్లో తెలిసే సమస్య అవుతుందని అంటే నేను 4 గోడలు నా దగ్గర ప్రతి రోజు వచ్చేది మేడం. అదే మాట్లాడుకోవడానికి. నా దగ్గరకు వచ్చేటప్పుడు తాళేసుకు వచ్చేది మేడం. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు తీసేసేది. సరే నేను వదిలేసిన. ఒక రోజు ఒక పెళ్లి చూపులు చూసారు మేడం ఏంతో. ఒకవేళ పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారని చెప్పారండి మేడం. అందుకు పెళ్లి చేసుకుంది మేడం. అది కాకుండా తను ఫస్ట్ 2 తాళ్ళు మెడలో వేసుకొని తిరుగుతుందా? ఎందుకంటే ఫస్ట్ నైట్ జరిగితే నేను చచ్చిపోతాను చెప్తే తనకి హెల్త్ ఇష్యూ ఉందని ఇంత అబద్ధం చెప్పింది. ఆ రోజు మీ ఇద్దరం కలిసాం మేడం. వాళ్ళు ఫస్ట్ నైట్ రోజు మీరు యానివర్సరీ చేసుకున్నారా? రూమ్ లో ఉంటది, నీతో ఎందుకు ఉంటది అయ్యా? వీళ్ళందరూ బయట ఉన్నారు మేడం. మేమిద్దరం వేరే రూమ్ లో కలిసినాం మేడం. ఇప్పుడు బయట అందరు కూర్చున్నారు మేడం. ఒక రూమ్ లో పడుకుందాం. నేను కిటికీలోంచి వెళ్ళాను మేడం, వెనక నుంచి. ఈయనేం చేస్తున్నాడు అప్పుడు? బయట ఉన్నాడు మేడం. నువ్వు బయట ఉన్నావా? ఏం బాబు నువ్వు చెప్పాలి. 9 దాకా మనం బయట ఉన్నాం కదా, 9 దాకా మనం బయటే ఉంటాము. చుట్టాలంతా ఉంటే మనం బయట ఉన్నాము. ముహూర్త టైం దాకా నువ్వు బయట ఉన్నావు, ఆయన వెళ్ళి లోపలికి వెళ్ళి పని కానిచ్చాడా? ఏంటి బాబు నీ పేరేంటి తమ్ముడు? కృష్ణ మేడం. కృష్ణ. ఓకే, నువ్వేం చేస్తూ ఉంటావు? నేను మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ చేస్తాను. మేనేజ్మెంట్ చేస్తున్నావు. మీ ఇద్దరి మధ్యన 10 years పాటు రిలేషన్షిప్ ఉంది. మీరిద్దరు స్కూల్లో బ్యాచ్మేట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీ ఇద్దరు అప్పటి నుంచి ప్రేమించుకున్నారు. ఈ అమ్మాయి భయపడింది కాబట్టి, తల్లిదండ్రులు చెప్పడానికి భయపడింది కాబట్టి మీ ఇద్దరికి మా ఇద్దరు మ్యాటర్ వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు తెలిసి ఇంట్లో పెళ్లి చేయడానికి ఫిక్స్ అయ్యారు సార్. హోటల్ మేనేజ్మెంట్, ఈయన డెలివరీ బాయ్. డెలివరీ బాయ్ కంటే హోటల్ మేనేజ్మెంట్ బెటరేగా. నీకెందుకు ఇచ్చి పెళ్లి చేయలేదు? మీ ఇద్దరు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. హోటల్ మేనేజ్మెంట్ క్యాస్ట్ వేరు మేడం. క్యాస్ట్ వేరు కాబట్టి మీరు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారా? ఒకవేళ ఇప్పుడు వీళ్ళు ఒకే క్యాస్ట్ మేడం. ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే వాళ్ళ అమ్మని చనిపోతానన్నారని చేసుకున్నాను మేడం. అలా కదా. ఫస్ట్ నైట్ రోజు అది మరీ దరిద్రంగా ఉంది. ఏంటి వాళ్ళు ఫస్ట్ నైట్ రోజు నువ్వు ఆ అమ్మాయితో కలవాలి అనేటటువంటి పట్టుదల ఏంటిది? అంటే మీరు ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ నైట్ ముహూర్తం ముందే మీరు ముహూర్తం పెట్టేసుకున్నారా? అంటే మేము ఎప్పుడు ఫిజికల్ కలవదు మేడం, కలిసి తిరిగేవాళ్ళం. తనతో ఏదైనా ఫస్ట్ నాకే జరగాలని, నేను ఆ రోజు చచ్చిపోతానంటే నాతో కలిసింది. తను చచ్చిపోతానందా? ఫస్ట్ నీతోనే కలవాలి, తర్వాత ఆడితో కలిసిన కలవలేక నేను చచ్చిపోతాను నువ్వు అన్నావా? తర్వాత ఏం చేస్తావు? నువ్వు వెంటిలేటర్లోంచి వెళ్ళావా? కాదు, కిటికీలోంచి వెళ్ళావా? అంత కిటికీ ఉందరా బాబా ఇంట్లో? అవును సార్, బ్యాక్ సైడ్ కిటికీ ఉంది సార్. ఆవిడ తెరిచిందా, నువ్వు తెరుచుకుని వెళ్ళావా? కాదు, లోపలికి వెళ్ళిన తర్వాత మరి జనం లేరా అక్కడ? లేరు సార్ ఎవరు. తనకి హెల్త్ బాగాలేదని చెప్పాం సార్, రూమ్ లో పడుకోబెట్టారు, అందరు బయట ఉన్నారు. భయంగా చేసుకున్నారా లేదంటే చాలా కాన్ఫిడెంట్ గా? దొరుకుతామని ధైర్యంతో చేసిన సార్. ఓకే, అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది. ముందే ఆడవాలి కదా, ఒక అబ్బాయి జీవితం ఎందుకు నాశనం చేయడం? తర్వాత పేరెంట్స్ చచ్చిపోతారని నా నోరు మోయిపించాను. నువ్వు ఫస్ట్ నైట్ రోజు బెడ్రూమ్ లోకి వెళ్తే చావరా వాళ్ళు? ఇప్పుడు నేను చచ్చిపోతాను కదా మేడం. అదేదో ముందే ఏడిస్తే మీ ఇద్దరు చావేదో మీరు వాళ్ళ పేరెంట్స్ చూసుకోవాలి. మధ్యలో ఇతను ఎందుకు బలి చేయడం? నా దగ్గర ఇంకా మాట్లాడడం మానేసింది మేడం, నన్ను దూరం పెట్టడం మానేసింది. నేను చేతులు కూడా కోసుకున్నా మేడం, కాదు నా చేతులు. అది కాదు, ఆ తర్వాత ఏమైంది? కంటిన్యూటీ ఏమైంది? ఆ తర్వాత కంటిన్యూస్ సార్ తన డెలివరీకి వెళ్ళేటప్పుడు నేను నేను కలిసేవాళ్ళం డైలీని. అదే ప్రతి రాత్రి, వసంత రాత్రి, ప్రతి డే. ఎందుకంటే ఆయన డే టైం వెళ్తున్నాడుగా. తర్వాత తనకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంది సార్. ఏం బాబు మీ ఆవిడ ప్రెగ్నెంటే? నాకు తెలియదు మేడం. సూపర్. తర్వాత ఇప్పుడు తిన దొరికామని కాదు సార్, తను వస్తే నేను పెళ్లి చేసుకుంటా సార్ ఇప్పటికైనా సరే. ఆల్రెడీ నువ్వు ఫస్ట్ చేసుకున్నా అంటున్నావు అంటే నీకే తెలుసు ఇది లైసెన్స్డ్ పెళ్లి కాదు, మీ ఇద్దరు పెళ్లి జరిగినట్టు కాదండి అని. అందరికి మీకు ప్రూఫ్ లేవు కదా సార్ నా దగ్గర చూపించడానికి మేడం, ప్రూఫ్ లేవు కదా నా దగ్గర. ఇప్పుడు అందరు మీ ముందే ఇక్కడే తాళగట్టేస్తాం మేడం. నీ ఆడవాడు తగలయ్యా. అది కాదు, అప్పుడు పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు ఏంటి రిసెప్షన్? మేమందరం రావాలా? అవును సార్. భోజనాలకి లేదైనా సార్ మీరు ఏం చేసినా పర్లేదు సార్. అమ్మాయిని కాదు, ఏం చేయమంటావు మమ్మల్ని? మీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి మీరిద్దరు డిసైడ్ అయిపోయినప్పుడు వాడిని ఏం చేద్దాం? డెలివరీలు చేసుకుంటాం సార్, మా ఇద్దరికి పెళ్లి చేయండి సార్. ఆ అమ్మాయి ఏమంటుంది? ఆమె అతను ఉంటుందండి. అంటుందా? సరే ఆవిడని అడుగుదాం. ఏమ్మా చెప్పుతల్లే, ఏంటి ఇది? నీ పేరేంటి? నా పేరు మేఘన మేడం. మేఘన. బాబాయ్ గొంతు. మా హస్బెండ్ నాకు ఇష్టం లేదండి. ఏంటి హస్బెండ్ అని ఇటు చూపిస్తున్నావు? ఇద్దరు ఎవరు హస్బెండ్ నీకు? రవి మీ హస్బెండా? మరి ఆయన ఎవరు? మై బాయ్ ఫ్రెండ్. తాళి కట్టాడటగా, సీక్రెట్ గా కట్టాడా? నువ్వేంటి అతని దగ్గరికి వెళ్ళేటప్పుడు 2 తాళ్ళు వేసుకుని వెళ్తావా? లేదండి, నా మెల్లో ఉన్నది అది. కాదు, ఫస్ట్ అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. ఆ అబ్బాయి ఎప్పటి నుంచి పరిచయం? రవి ఎప్పటి నుంచి పరిచయం? ఆ అబ్బాయితో పరిచయం ప్రేమిస్తున్నప్పుడు అతనితో తాళి కట్టించుకున్నావు, మళ్ళీ ఇతనితో ఎందుకు తాళి కట్టించుకున్నావు? వివరాలు చెప్పు. ఆయన కాలేజ్ ఎప్పటి నుంచి తెలుసండి నాకు. బలవంతంగా పెళ్లి చేశారు. నాకు ఈయన ఇష్టం లేదు. కృష్ణ ఇష్టం నీకు? ఈయన అంటే నాకు ఇష్టం లేదు.
కృష్ణ ఆయన పెళ్లి చేస్తే ఇంకా సాటిని పెళ్లి చేసుకున్నాం మేము. అనుకోకుండా మాకు మ్యారేజ్ చేయడం, ఫస్ట్ నైట్గా పంపించడం, ఆయన రావడం, అమ్మ వాళ్ళుగా మేము కలుసుకున్నాము. అది ఎందుకంత ఆ రోజే ఆ ఫస్ట్ నైట్ రోజే మీరు అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు సార్. ఏది ఒప్పుకోలేదు? కుల మతాలు వేరని మాకు పెళ్లికి ఒప్పుకోలేదు. కాదమ్మా, మీరు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు కదా, అప్పుడు మీ ఇద్దరికి ఫస్ట్ నైట్లు ఏం జరగలేదా? ఫిజికల్ రిలేషన్ ఏమీ లేదా? అంత పవిత్రంగా ఉన్నారు. ఇట్లా అంటే కలిస్తే పెళ్లి చేస్తారు వాళ్ళే, ఇంకా ఒప్పుకోరు కదా అనుకున్నాం. కానీ వీళ్ళు ఇంకా బలవంతంగా మాకు కాపురం. సరే, నువ్వు పెళ్లి రోజు ఫస్ట్ నైట్ రోజు అబ్బాయి డోర్ తీసుకొని కిటికీలోంచి వచ్చాడు, అది రెడ్ హ్యాండెడ్ గా దొరికితే అందరి జీవితాలు నాశనం అవుతాయని తెలుసా? ఆ రిస్క్ ఎందుకు తీసుకున్నావు? అప్పుడు చచ్చిపోరా మీ తల్లిదండ్రులు? కదమ్మా, అసలు నీ పట్టుదల ఏంటమ్మా? ఫిజికల్ గా కలవాలంటే అప్పుడు పెళ్ళైన తర్వాత కలవచ్చు కదమ్మా. ఇప్పుడు ఎందుకు ఇదేంటి ఈ రోజు కలవాలి? అంటే ఇష్టం కదా, ఇంకా ఇలా అయినా మాకు ఒకటి చేస్తారు అనేసి చేసాం అంతే. అదే పెళ్లికి ముందే చేయొచ్చు కదా, ముందే చేయొచ్చు కదా. చచ్చిపోతానని ఏదో అన్నావంట, ఏంటి? నువ్వు అన్నావా అతను అన్నాడా? అతనే అన్నాడు. ఆయన తనంటే నాకు కూడా ఇష్టమే. ఇష్టమేలేండి, అది ఎవరు కాదన్నారు. కానీ ఆ రోజే అలా కలవాలి అనేటటువంటి ఉద్దేశం, అంత రిస్క్ తో కలవాలనే ఉద్దేశం, తల్లిదండ్రులు చచ్చిపోతారు అని భయపడేమా? ఇంకా అందరికీ దొరుకుతాం కదా అనేసి. దొరకాలి, రెడ్ హ్యాండెడ్ పెళ్ళి అయినాక ఏం చేస్తారు? ఇప్పుడు దొరికితే అప్పుడు మీరిద్దరు కలుసుకుంటుండగా రూమ్ లో దొరికితే బయట ఇష్టం లేదు కదా సార్, మాకు ఇష్టం లేనప్పుడు అది ముందే ఏడవచ్చు కదా, అది ముందే చెప్పొచ్చు కదా ఇంట్లో వాళ్ళకి. సార్ ఆల్రెడీ చెప్పాం. సరే అమ్మా, ఇప్పుడు ఫస్ట్ నైట్ రోజు బయట అంతమంది జనాలు ఉంటారు, నువ్వు మీరిద్దరు అంతలా ఎట్లా మెయింటైన్ చేశారు తల్లి? లోపల ఎంతసేపు ఉన్నాడు వచ్చి? ఎంతసేపు ఉంటుందిలేండి చెప్పమ్మా, ఎంతసేపు ఉన్నాడు? డ్యూరేషన్ 1 అవరా, హాఫ్ అన్ అవరా, ఏదో ఉంటది కానీ టైము, ప్లానింగ్ టైము. ఎందుకులేండి మేడం, సిగ్గుపడుతుంది. సిగ్గు జీవితాలు నాశనం అయిపోయినాక 1 అవరా? 1 అవర్ ఇంతవరకు ఎవరు నీకు డోర్ కొట్టలేదు? ఏంది, ఎట్లా ఉన్నావమ్మా, నిన్నెవడ అడగలేదా? సరే, ఏంటమ్మా కిటికీలోంచి రావటం ఏంటి అసహ్యంగా? కిటికీలోంచి ఎలా వస్తుంది? డోరే తీసేయాల్సింది, అందరికి దొరకాలనుకున్నారుగా మీరు. సరే, తర్వాత ఏంటమ్మా, మరి మీ హస్బెండ్ తో ఫిజికల్ రిలేషన్ ఉందా నీకు? లేదు మేడం. ఉందా అంటున్నాడు. ఫస్ట్ 6 months బాగానే ఉన్నారు. అసలు మీ హస్బెండ్ తో నీకు ఇప్పటిదాకా రానివ్వలేదు మేడం నేను. ఏమ్మా లేదు, ఫస్ట్ 6 months పర్లేదు బాగానే ఉంది, కొంచెం ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా మీ ఇద్దరు? 6 months ఉంది, మళ్ళీ 6 months నుంచి పూర్తి దూరం పెట్టేసింది. ఏంటి ఇప్పుడు కృష్ణ ఏమైనా ఫీల్ అవుతాడని చెప్తున్నావా ఏంటి? మా హస్బెండ్ తో ఏమీ లేదని అతను అంత ఓపెన్ గా చెప్తున్నాడు. లేనోడు లేదని 6 months నుంచి రిలేషన్ లేదని చెప్తున్నాడు కదమ్మా. ఫస్ట్ 6 months ఉందని ఎందుకు చెప్తాడు? హెల్త్ బాగాలేదని అప్పటి నుంచి దూరం పెట్టినా మేడం. నాకు అసలు ఇష్టం లేదు, తనంటేనే ఇష్టం లేదు. ఒకసారి సరే, మరి మీ ఆయనకన్నా చెప్పేయొచ్చుగా, నాకు ఫలానా వాడంటే ఇష్టం, మేము పెళ్లి చెప్పాను మేడం, చేసుకున్నాం. వాళ్ళ కుల మతాలు చూస్తున్నారు అందుకే. మీ అమ్మా నాన్న అమ్మ చూసేది. మేఘన, ఇప్పుడు ఎంతకాలం ఇలా ప్రయాణం కొనసాగిద్దాం అనుకున్నారు? అంటే ఓకే, ఇతను పెళ్లి చేసుకున్నారు, అతని తల్లిదండ్రులు భయపడి ఇన్ని బక్రా చేసి పక్కన పెట్టారు, కృష్ణతో నీ జర్నీ కంటిన్యూ అవుతుంది. ఎంతకాలం కంటిన్యూ చేద్దాం అనుకున్నారమ్మా మీరు? లేదు మేడం, లేదు సార్. అమ్మ అంటే ఎప్పటి వరకు? అంటే ఇలా అడ్డంగా దొరికేంత వరకా, లేదంటే జీవితాంతమా? లేదు సార్, ఒక 2-3 days లో మేము లేచిపోయేవాళ్ళం సార్. ఇంకెక్కడ లేచిపోవటం అయ్యా? లేచిపోయటం తప్ప అన్ని చేశారు కదా మీరు. ప్రెగ్నెన్సీ ఉంది సార్, ఇంకా నేనే చూసుకుందాం అంతా. ఎన్నో మంత్ ప్రెగ్నెంట్ అమ్మాయి? 5 మేడం. 5 months ఇంతవరకు ఎవరికి తెలియదు నీకు 5 months ప్రెగ్నెంట్ అని? పిల్లల్ని చూసుకోవడం రాదు నువ్వు చెప్తున్నావు. మూయరా నువ్వు? 10 రూపాయలు ఇచ్చినావు ఏ రోజైనా తనకి? నేను కష్టపడి సంపాదించి తిండి పెడుతున్నా కదా, ఏమి టైం పెట్టట్లే, తను ప్రెగ్నెంట్ ఎలా చూసుకోవాలి తెలుసు ఈ టైం. ఎవరికి తెలుసా ప్రెగ్నెంట్ అని? మీరు సీక్రెట్ గా చేసే పని వాళ్ళకేం తెలుస్తుంది? కాదు కృష్ణ, నువ్వు అన్ని పార్సల్స్ పంపిస్తున్నప్పుడు ఆడు బయట పార్సల్స్ ఇస్తున్నాడు, నువ్వు ఇంట్లో పార్సల్స్ ఇస్తున్నావు, ఇంకేం అవసరం? అతను చూసుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వే కదా మొత్తం అన్ని చూపెడుతున్నావు. దగ్గర అన్ని చెప్పేస్తారు, కొట్టేవాడు సార్ డైలీ తాగొచ్చి. ఏం జరిగిందని కొట్టేవాడయ్యా? ఫిజికల్ రిలేషన్ లేదు, ఆ అమ్మాయి భారీగా ఏ రోజు తినగలేదు. నువ్వు వాళ్ళ ఇంట్లోంచి కిటికీలోంచి చూస్తున్నాడు చెప్తున్నావు, అమ్మాయిని చెప్పని. తను చెప్పింది సార్ నాతో, మీతో చెప్పడానికి సిగ్గుపడుతుంది నేను చెప్తా సార్. దాని సిగ్గు అనరమ్మా, ఒళ్ళు కొవ్వు అంటారు. దీన్ని మీ ఇద్దరు సిగ్గుపడే రకాలేనా బాబు? నాకు లేదు సార్, నేను ఏదైనా ఫ్రాంక్ గా మాట్లాడతా సార్. నాకు అదే తెలుస్తుంది. ఫ్రాంక్ గా మాట్లాడతావు, ఫ్రాంక్ గా చేస్తావు. నీ తెగింపు అంటారు, బరి తెగింపు అంట. ఏమమ్మా చెప్పు, ఎందుకు కొట్టేవాడు మీ ఆయన? నిజం చెప్పు, అబద్ధాలు ఆడద్దు, ఆడి పరుగు తీయద్దు. తాగి కొట్టేవాడా? సార్ నిజమే కొట్టేవాడు, కలవలేదని కొట్టేవాడు. కలవలేనది కొట్టేవాడు, అది మరి తప్పే ఉంది అందులో? నువ్వు భార్య అతను ఇష్టం లేనప్పుడు ఎలా కలిసి? అది మీ ఇంట్లో చెప్పుకోవాలి కదమ్మా నువ్వు. అది నీ స్వార్థం కదా. అది కాదమ్మా, అది నీ స్వార్థం కదా. మీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవటం వల్ల వాళ్ళు చచ్చిపోతారేమో అనేటటువంటి భయంతో ఇతన్ని వచ్చి పెళ్లి చేసుకుని ఇతన్ని బక్రా చేసి నువ్వు శారీరకంగా కలవకపోతే నిన్ను కొడితే అతను లేబుల్ చేస్తాను. ఇష్టపడి చేసుకోలేదు సార్ నేను. తాగొచ్చి కొట్టేవాడు అంటున్నావు. ప్లస్ నీకు గిఫ్ట్లు వస్తున్నాయి, పెళ్ళైనప్పటి నుంచి నీకు గిఫ్ట్లు వస్తున్నాయి. మరి మొగుడు అనేవాడు అడగడా ఎక్కడి నుంచి వస్తున్నావు? నీకు ఉద్యోగం సద్యోగం లేదు, ఎక్కడి నుంచి వస్తున్నాయి గిఫ్ట్లు అడగడా? ప్రచారం చేస్తాను సార్, దాంట్లో ఇన్కమ్ వస్తుంది నాకు, నేనే కొనుక్కున్నాను. అవన్నీ నువ్వు కొనుక్కున్నావా? ఎలా కొనుక్కున్నావు? ఏం కృష్ణ, నువ్వు పంపించేవాడువా ఆ అమ్మాయి కొనుక్కునేదా? నేనే పంపించాను సార్. ఎందుకమ్మా ఈ మాటలన్నీ? ఎన్ని అక్కడే నీ అబద్ధాలు అర్థం అవుతున్నాయి ఒకటి. అతను వదిలించుకోవడానికి కొడతాడని చెప్తున్నావు ఎదురుగా. తప్పులు పాపాలు ఎలాగో చేశారు, నిజాలన్నా మాట్లాడండి. అమ్మాయిలు ఇక్కడ కూర్చున్నప్పుడు ఓకే, అబ్బాయిలు అలా మాట్లాడతారంటే కనుక ఓకే, అది వేరే విషయం.
మీలాంటి అమ్మాయిలు ఇక్కడ కూర్చున్నప్పుడు తల్లిదండ్రులు పరిగణలోకి తీసుకురావద్దమ్మా. తల్లిదండ్రులు బాధపడతారు, వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు బ్లాక్మెయిల్ చేయటం మాకు ఇష్టం లేదనేటటువంటి ఉద్దేశంతో పెళ్లి వరకు చేసుకున్నాను, తర్వాత శారీరకంగా బ్లాక్మెయిల్ చేశారు సార్, అందుకని పెళ్లి చేశారు. ఇప్పుడేమమ్మా, ఇప్పుడు ఏ మెయిల్ అంటారమ్మా? అది బ్లాక్ మెయిల్, ఇది వైట్ మెయిలా? ఇప్పుడు ఈ విషయం మీ పేరెంట్స్ చెప్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు వాళ్ళు సూసైడ్ చేసుకోరా? పర్వాలేదా? 5వ నెల ప్రెగ్నెంట్. ఇంకా దరిద్రం. మేడం అన్ని వదిలేండి మేడం, నాకు ఇచ్చి పెళ్లి చేయండి మేడం. ఏ ఉండవే, ఏ ఉండరా నువ్వు? నువ్వు ఆగరా అయ్యా. అబ్బాయి జీవితం నాశనం చేసి ఏదో మళ్ళీ మీకు సొసైటీ కోసం మీరు చేసే పనులు. రవి ఆడిని ఆగమంటున్నావు, ఆడు అప్పుడే ఆగలేదు, ఆడు ఆగలేడు. ఆడు జీవితంలో తెలియనటువంటి పదం ఆగటం, ఆగడు. కాదయ్యా, ఇప్పుడు మీ ఆవిడకి 5వ నెల అని తెలుస్తుంది, మరి అయినా నీకు ఓకేనా? నాకు తెలియదు కదా, తెలియదు. ఇప్పుడు జస్ట్ నాకు వద్దు మరి. ఇప్పుడు బతికిచ్చావు బాబు. సరే మేడం, నాకు ఇచ్చాను మేడం, వద్దంటున్నారు కాబట్టి. మేము ఇచ్చేది ఏందయ్యా బాబు? ఆ కుర్చీ ఉంది, లేపుకుని వెళ్ళు. ఏంది మేము ఇచ్చేది? అంటే మీ ముందే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను సార్. చేస్తామయ్యా నీలాంటి వాళ్ళకి? మీలాంటి వాళ్ళకి మేము ఎక్కడ పెళ్లిళ్ళు చెయ్యం. అతనికి ఉండే హక్కులు తనకుంటాయిగా. మీ స్వార్థాల కోసం మీరు చేసే పనులకి నేనేం చేసినా పర్లేదు మేడం. ఏం చేస్తావు నువ్వు? ఏం చేయడానికి నీకు హక్కు ఉంది? వెనక కిటికీలు దూకడం తప్ప పిచ్చేషాలు. మీరు ఎవరి జీవితాలు నాశనం చేస్తారు ఇక్కడ? ఇంక పైగా కొడతాడని చెప్తున్నావా? లేదు మేడం, మేమిద్దరం ప్రేమించుకున్నాం, మాకైతే పెళ్లి మీ ఏడుపు మీరు ఆడవాళ్ళమ్మా. పెళ్లి ఎందుకు చేసుకున్నావు? మీ స్వార్థం కోసం పెళ్లిళ్ళు ఎట్లా చేసుకుంటారు? వద్దు మేడం. ఈ సంవత్సరం నుండి ఏం చేస్తున్నావమ్మా? అదేదో ముందే చెప్పొచ్చు కదా. ఇన్నేళ్ళు ఆయన జీవితం నాశనం చేసావుగా. ఏది ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత కూడా కాదమ్మా. ఒకటి మీ పేరెంట్స్ కి చెప్పావా, వీళ్ళతో ఈ అబ్బాయితో ఇంకా నేను కాంటాక్ట్ లో ఉన్నాను కృష్ణతో అని చెప్పి? మీ పేరెంట్స్ కి తెలుసు? ప్రేమించానని తెలుసు. అది తెలుసులే అమ్మా, అది కాదు. ఇప్పుడు ఇంకా కంటిన్యూస్ కాంటాక్ట్ లో కృష్ణతోనే ఉన్నాను, అతని వల్లే నాకు ఈ ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలుసా? మీ ఇంట్లో నువ్వు ప్రెగ్నెంట్ అని తెలుసా? తెలుసు. ఏది 5th month ప్రెగ్నెంట్ అని కూడా చెప్పలేదా మీ ఇంట్లో? మందికి తెలియకుండా ఎట్లా ఉంటది? ఏం బాబు, ఆవిడ వామిటింగ్స్ గానీ ఆవిడ బాడీ లాంగ్వేజ్ గానీ నీకేం తెలియలేదా? అసలు పట్టించుకోడు మేడం. ఏ ఏం పట్టించుకుంటారు? ఆగు. అరే నైట్ వచ్చినాకన్నా తెలుస్తుంది కదా. డ్యూటీ ఏందిరా బాబా? పెళ్ళం 5వ నెల ప్రెగ్నెంటో కూడా తెలీదా నీకు? పెళ్ళం 5వ నెల ప్రెగ్నెంట్ అనేది కూడా తెలియనివాడివి నువ్వు ఏ విధంగా అమ్మాయిని చూసుకున్నావు అనేది ఇప్పుడు మాకు అర్థం అవుతుంది. అందుకే సార్ నేను చూసుకుంటా అంటున్నా. నువ్వు ఎలాగ చూసుకుంటావులేరా బాబు? నువ్వే చూసుకోవాలి. ఎలాగ చూసుకోవడానికి ఫిక్స్ అయ్యారు కదా. ముందు పెళ్లి చేశాడు మేడం మాకు. మేడం మేము ప్రేమించుకున్నాం మేడం, తప్పే ఉంది అందులో. మేము ప్రేమ వాల్యూబుల్ అమ్మా. అయ్యో లేదు మేడం, మేము ప్రేమించుకున్నాం. ప్రేమించుకున్నారు అవునమ్మా, అప్పుడు మీ ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకోపోయారా? పిచ్చి ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నావు. అలా అమ్మ నన్ను చనిపోతారంటే ఆగాం. ఇప్పుడు మాత్రం చావరా ఏంట్రా బాబు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయినా పర్లే, అంతేనా? తన కలిపి నా బిడ్డ ఉన్నాడు, తన కోసం తెగించేశాను. వాళ్ళు ఎవరేమైపోయినా పర్లేదు, నాకు తను కావాలి. ఏమ్మా నువ్వు కూడా అదే మాట కదా? ఏది లేపుకుని వెళ్ళిపోదాం అని అంటున్నాడు, అదే మాట నీది కూడా? అందరిలోనే మేము మళ్ళీ పెళ్లి చేసుకుంటాం సార్. అందరిలోనా? ఎలా? ఏమైనా ప్లాన్ ఉందా మీ దానికి? పేరెంట్స్ వస్తారా దానికి అక్షింతలు వేయటానికి, లేదంటే మమ్మల్ని రమ్మంటావా? మాకు ఎవరు అక్కలేదు సార్, మా ఇద్దరు. మీరు చేస్తారని వచ్చాం సార్. మేము చేస్తాం. మీ పిల్ల అయితే ఫోన్ చేసి మీ పేరెంట్స్ కూడా పిలుద్దాం. అందరు పెద్దలు. గర్భవతిగా ఉన్నటువంటి ఆ కూతురు డబుల్ వ్యామీ అంటారు దీన్నే, అంటే పెళ్లి ప్లస్ ప్రెగ్నెంట్ రెండు. ప్రేమించుకున్నాం కదా సార్, అందుకనే మేము కలిసాం. అమ్మా ప్రేమించుకునేటటువంటి వాళ్ళు మేము ఆల్రెడీ పెళ్లి కూడా చేసుకున్నాం సార్ మా ప్రేమ స్వేచ్ఛనే సార్ మాది. 4 గోడల మధ్య చేసుకున్నాం సార్, మేము బయట తెలియదు కదా. నీకేమైనా మెంటల్ ప్రాబ్లం ఉందమ్మా? నీకు లైసెన్స్ ఇచ్చి 4 గోడల నుంచి బయట ప్రపంచంలో పెద్ద షామియానా వేసి పెళ్లి చేయాలా ఏంటి? శామే వద్దు సార్ మేడం, నన్ను చేయండి మేడం, నన్ను ఇచ్చి పెళ్లి చేయండి మేడం. అది కాదు, మాకు నిజంగా ఈ రోజు మీరిద్దరు ఎందుకు వచ్చారో అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ పెళ్లిళ్ళు చేసేటటువంటి సంస్థ అనుకున్నారా? ఇక్కడ ఏమైనా పెళ్లిపేటలు వేసి దండలు మార్చేటటువంటిదా? లేదంటే మీ పేరెంట్స్ ని పిలిచి వాళ్ళు ఏదో పిల్లలండి తెలియక చేసేసుకున్నారు కాబట్టి ఈ రోజు పెద్ద మనసుతో వాళ్ళని క్షమించండి అనేటటువంటి మేము వాళ్ళకి సర్దుబాటు చెప్తామని? సార్ అసలు క్షమించడం మేము ఏం తప్పు చేయలేదు సార్. తప్పున్నారా? చేసుకునే ఒకటయ్యాం సార్. ఏంటి 2 పెళ్లిలా? 2 పెళ్లిలా? రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నావు? ఒక పెళ్లి ఫస్ట్ నాతోనే కదా సార్ అయ్యింది. మరి అలాంటప్పుడు ఇంకో పెళ్లి జరిగేటప్పుడు ఏం చేస్తున్నావు అయ్యా? అప్పుడేం పీకుతున్నావు? వాదిస్తున్నావు ఇక్కడ ఓ వితండవాదన. వాళ్ళ అమ్మ నన్ను చనిపోతానన్నారు మేడం. మరి అలాగే కామ్మ మూసుకొని వెళ్ళిపోవాల్సింది నువ్వు. అయ్యో బాబాయ్ చెప్పిందే చెప్పి చిరాకు తెప్పిస్తున్నావు అప్పటి నుంచి. లేదు మేడం, తను నాకు కావాలి. ఏ బాబు నువ్వు చెప్పి, ఇంకా నీకు ఆవిడ కావాలా లేదా? మాట్లాడేసి వాళ్ళ అమ్మను వాళ్ళని పిలిపియాలి కదా. వాళ్ళ అట్ట నాకు చేసిన ద్రోహానికి వాళ్ళ అమ్మను వాళ్ళ చావని నాకు అదే అట్ట కొంచెం మనసు అవుతుంది, అంతే కదా. అందుకే నాకు ఇచ్చి పెళ్లి చేసి. అరే నువ్వు ఎక్కువ మాట్లాడావు అనుకో బాబు, ఎవరిని పడితే నువ్వు ఇచ్చి చేసే అని చెప్పి మీరు ఆల్రెడీ చేసేసుకున్నారు కదా. మళ్ళీ ఓ పక్కన మా పెళ్లి అయిపోయింది అంటారు. అయిపోయాయి, ఆవిడ 5 నెలల ప్రెగ్నెంట్, ఇంకేంటి? అందరి ముందు గ్రాండ్ గా పెళ్లి చేసుకుందాం. మీరు 10 years పాటు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గా ఉండి మీకింతున్న స్పీడ్ లో మీరిద్దరు భార్యాభర్తలుగా కలవలేదు. వాళ్ళు ఫస్ట్ నైట్ రోజే ఫస్ట్ టైం కలిసారంటే మేము నమ్మాలి. అది ఫ్రాంక్ గా నిజం మేడం. అబ్బాబాబా ఎంత అన్యోన్యమైన. నేను అన్ని నిజాలు చెప్పాను సార్, మీరు అబద్ధం అనుకుంటే నేను ఏం చేయలేను. అప్పటి వరకు మాత్రం మేము కలవలేదు. నేను కావాలని కలిసిన ఈడితో కాకుండా ఫస్ట్ నాతోనే కలవాలి. అరే మా ఇదే ప్రాసెస్ నీకు జరిగితే ఏం చేసేవాడివి? నాకు పిల్లని ఎలా చూసుకోవాలి నాకు తెలుసు మేడం. పెళ్ళాన్ని బాగా చూసుకోవడం తెలుసట. కనీసం టైం ఫుడ్ పెడతాం, కనీసం ఎలా ఉందని అడుగుతాడేమో అడగను మేడం. ఏం చేస్తున్నావు
కనీసం ఫోన్ కూడా చేయడం మేడం. ఏం చేస్తాడు నువ్వు బిజీగా ఉంటే అక్కడ? కనీసం ఫోన్ చేయాలి మేడం. ఏం చేస్తున్నామని ఫోన్ చేయాలి. మా అమ్మ చేసింది, మా నాన్న చేసింది, మా తమ్ముడు చేశాడు, నా చుట్టాలు చేశాడు. వెయిటింగ్ నేను బండి మీద డ్రైవ్ చేశాను. ఇంక ఎప్పుడు నాకు డ్యూటీ ఆపి ఫోన్ చేసుకుంటా కూర్చోవాలి నేను. మేడం పోనీ ఇంటికి వస్తాడు కదా, అప్పుడైనా ఒక 10 నిమిషాలు మాట్లాడగలుగుతా అంతటి మాట్లాడకుండా. రవి ఒక పని చేద్దాం, అతని దగ్గరికి కోచింగ్కి వెళ్ళు కొంతకాలం, కృష్ణ నేర్పిస్తాడు. నువ్వు ఇంకో పెళ్లి చేసుకుని నిజంగా నేర్పిస్తా. చీచి. సార్ విన్నారు కదా సార్, ఏం చెప్తారు మీరు వీళ్ళ గురించి? మేడం ఇక్కడ ఒకటి ఏంటంటే, రవి ఒక అమ్మాయికి బహుశా రవి ఇక్కడ ఖచ్చితంగా బక్రా అయ్యాడని మన అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇక్కడ చెప్పడానికి ఏముంది, ఆ అమ్మాయి వచ్చింది చూడటానికి చక్కగానే ఉంది, ఆ అమ్మాయి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒక అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకుని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి ఎందుకు దగ్గరికి శారీరకంగా రావట్లేదు? ఓకే, నాకేదో ఫిజియలాజికల్గా ఒక ప్రాబ్లం ఉంది, లేదంటే నేను మెంటల్గా రెడీగా లేను అనేటటువంటిది ఏదో ఒకటి జనరల్గా ఈ కామన్ ఆస్పెక్ట్స్. ఎందుకంటే అన్కన్జ్యూమేటెడ్ మ్యారేజెస్ అంటూ ఉంటారు, సహజంగా మన దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆమె సెక్సాలజిస్ట్ ఆల్సో. సో వచ్చినప్పుడు ఏంటంటే సహజంగా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి కారణం, అదేంటంటే ఒక డాక్టర్గా మనకు అర్థం అవ్వక్కర్లేదు, ఎదురుగా ఉండేటటువంటి భర్తకు కానీ ఆ కుటుంబ సభ్యులకు కానీ అందరికీ ఎందుకు శారీరకంగా కలవలేకపోతున్నారు అనేటటువంటిది ఆ చూడచక్కటైనటువంటి ఒక సమాధానం వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే రవి విషయంలో బహుశా ఏంటంటే పనిలో నిమగ్నం అవటమా, డబ్బులు సంపాదించేటటువంటి దాంట్లో నిమగ్నం అవటమా, లేదంటే అతి మంచితనం, అతి వినయం, లేదంటే ఇష్టమైనటువంటి అమ్మాయి ఈరోజు కాకపోతే రేపు మారుతుంది అనేటటువంటి ఉద్దేశమా? ఎక్కడా కూడా దీన్ని విశ్లేషించేటటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించలేదు రవి. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, వాళ్ళు చేసినటువంటి పని తప్పంటారా, బూత్ అంటారా, నేరం అంటారా, ఘోరం అంటారా అనేటటువంటిది ఎన్ని పదాలైనా కూడా వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి సంబంధానికి మనం వాడేయచ్చు రవి, దాని గురించి నేను మాట్లాడలేదు. కానీ బహుశా ఏంటంటే సంవత్సరం పాటు నీ నెత్తి మీద ఇలా నీళ్లు జల్లించుకుంటూ ఇలా ఉన్నావు చూడు, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది చూడు, బహుశా ఈ సంవత్సరం నీ జీవితంలో నిన్ను కాపాడుకుని ఉండేవాడువేమో. బహుశా ముందుగానే వీళ్ళు చేసేటటువంటి దుశ్చర్యని కొద్దిగా ఓపెన్ మైండ్తో ఆలోచించేటటువంటి అవకాశం నువ్వు తీసుకుని ఉంటే కనుక బహుశా ఈరోజు ఇక్కడ కూర్చోవలసినటువంటి అవసరం లేదు. ఈ పంచాయతీ అక్కడ పెద్దల సమక్షంలోనే పెట్టి సింపుల్గా విడాకులు తీసుకుంటావో, ఆ అమ్మాయి పరువే తీస్తావో, లేదంటే ఇంకో కేసు పెట్టి వాళ్ళని బొక్కలో ఇస్తావో, అదంతా ఏదైనా చేసి ఉండేవాళ్ళు. నేను అనుకోలేదు సార్, ఫస్ట్ డబ్బు సంపాదించాలి కదా, తర్వాత ఏం చేయాలి. అదే దానికే వస్తున్నాను. ఇక్కడ ఏంటంటే క్లియర్ కట్గా ఈ అమ్మాయి ఎందుకో నీకు అయిస్థితి చూపెడుతుంది. పోనీ ఇంట్లో ఒక హౌస్ వైఫ్గా ఇష్టపూర్వకంగా చేసేటటువంటి పనులను కూడా పోస్ట్పోన్ చేస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం చూపెట్టలేదు, నీకు చూపెట్టట్లేదు. ఆఖరికి ఏ స్థాయి వరకు ఇగ్నోరెన్స్ అంటే కనుక, నువ్వు పగలు రాత్రి డ్యూటీ చేసి ఎస్ నువ్వు అన్యాయం అయ్యో బాధపడ్డా, అంతవరకు నాకు అర్థమైంది. ఏ స్థాయి వరకు ఇగ్నోరెన్స్ అంటే కనుక, ఒక ఆడపిల్ల 5 నెలల ఆడపిల్ల అమ్మాయి ప్రెగ్నెన్సీ క్లియర్ కట్గా కనిపిస్తుంది. పట్టించుకోడు కదా సార్. ఫస్ట్ బాబు నువ్వు ఆగుతావా? ఇంకా ఆపేసి నీ స్పీచ్లు. ఆ ప్రెగ్నెన్సీ అక్కడ క్లియర్ కట్గా కనిపిస్తున్నటువంటి ఒక గర్భం కూడా కనిపించట్లేదు. ఎందుకయ్యా ఆ మాత్రం కూడా తెలియదు. అట్లీస్ట్ ఫిజియలాజికల్ సైన్స్ కానీ, లేదంటే సైకలాజికల్ సైన్స్ కానీ, ఆ అమ్మాయి బాడీ పరమైనటువంటి చేంజెస్ కానీ మనకు క్లియర్ కట్గా అందరికీ కనిపిస్తున్నాయి. ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నప్పుడే ఆ అమ్మాయి 10 మినిట్స్లో మనకి ఈ అమ్మాయి ప్రెగ్నెంటా అనే డౌట్ ఇక్కడ కూర్చునే పెద్దవాళ్ళకి మాకు అనిపించింది. నీకు కనిపించలేదు అంటే కనుక సంవత్సరం పాటు ఇంకేమనుకోవాలి? సంవత్సరం కాదులే, 5 నెలల క్రితం నుంచి ఇప్పుడు వరకు జరిగినటువంటిది లేదండి. ఎందుకంటే నేను రాత్రి 10ంటికి వస్తానండి, 10ంటికి వచ్చేటప్పుడు ఆవిడ పడుకుంటుంది. ఏమయ్యా నువ్వు శారీరకంగా కలవనప్పుడు నీకు ఒక ఆలోచన రావాలి, ఎందుకు ఈ అమ్మాయి రోజు రోజుకి ఆ అమ్మాయి కడుపు ఎందుకు పెద్దగా అవుతుంది అనేటటువంటి మినిమం కామన్ సెన్స్. ఇవి ఏ అసెస్మెంట్స్ చేయకుండా ఈరోజు ఇక్కడ కూర్చుని అతను దొరికే అప్పుడు వాస్తవానికి ఏంటంటే, ఆ అబ్బాయిని నువ్వు రెడ్ హ్యాండెడ్గా వీళ్ళు డెలివరీ ఇవ్వటానికి వెళ్ళి అన్నీ షాకింగే నీ జీవితంలో. ఏంటంటే నీ ఫస్ట్ నైట్ వేరే వాడి ఫస్ట్ నైట్ అయ్యింది. నువ్వేమో వచ్చి వేరే చోటకి వెళ్తే కనుక ఎంతమంది జీవితంలో ఇది జరుగుతుందో నాకు తెలియదు. కానీ మామూలుగా ఒక ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్తే కనుక అక్కడ నీ భార్య నగ్నంగా వచ్చి డెలివరీ తీసుకుని టప్మని నీ మొహం మీద తలిపేసేస్తే కనుక, ఇదేంటి నా భార్య ఇక్కడ ఉంది ఏంటి అని చెప్పి ఒక 10 నిమిషాలు అక్కడ వెయిట్ చేయటమో, లేదంటే ఇరుగు పొరుగును పిలిచి అక్కడే పంచాయతీ పెట్టడమో, ఇది ఎవిడెన్సు. ఎంతకాలం నా భార్య దొరకపోవటానికి ఇదనమాట కారణం. ఇది బంగారమైనటువంటి ఎవిడెన్స్. ఇక్కడ ఎంత కావాలంటే అంత సేకరిద్దాం అనేటటువంటి మినిమం కామన్ సెన్స్ లేకుండా నెక్స్ట్ డెలివరీ ఎప్పుడు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి అక్కడేమో వచ్చి మీ ఆవిడ వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు అడిగావు, అప్పుడు తేరుకున్నావు. అంటే వాస్తవానికి నాకేమనిపిస్తుంది అంటే రవి, నిన్ను ఖండిస్తున్నాను, తిట్టిస్తున్నాను అన్నది కాదు. ఒక అవగాహన, ఒక ఆలోచన, తొందరగా ఇందులోంచి బయటపడాలి, పెద్దలను ఇన్వాల్వ్ చేయాలనేటటువంటి ఆలోచన నీకు ఉండాలి. డెలివరీలు ఇవ్వటము, డబ్బులు సంపాదించడం, డెలివరీలు ఇవ్వటం, డబ్బులు సంపాదించడం ఒకటే కాదు. ఇది కూడా నీ జీవితంలో ఒక భాగమే. నువ్వు మోసపోతున్నావు, ఘోరంగా మోసపోతున్నావు. ఆఖరికి వీళ్ళు వచ్చి చెప్పేటటువంటి అంశం ఏంటి? ఎలా ఉంది వీళ్ళు కదా? 10 సంవత్సరాల పాటు వీళ్ళు వెళ్ళి కలిసి ప్రయాణం కాదు. మా ఆయన తాగుతాడండి, తాగిన తర్వాత కొడతాడండి, అనుమానిస్తాడండి, కాబట్టి నేను అందులోకే ఆ జీవితంలో ఉండలేక నా పాత బాయ్ ఫ్రెండ్తో మళ్ళీ కలిసిపోయాను అనేటటువంటి కథ వీళ్ళు బయటకు వెళ్ళి చెప్పడానికి ఒక అవకాశం అనమాట ఈరోజు. ఇందాక అంటుంది కదా అమ్మాయి, దానికి వాడు వకాలతో చెప్తున్నాడు కదా. వాడు ఏమంటున్నాడు?
ఏమంటే అవునండి అస్సలు చూసుకోడండి, తిండి కూడా పెట్టడండి, అసలు ఒక మనిషిగానే ట్రీట్ చేయడండి, ఆ అమ్మాయి అవసరాలు కూడా చూసుకోడండి, పైపెచ్చు తాగొచ్చి హింస పెడతాడండి అని చెప్పి. సో వీళ్ళిద్దరు కలిపి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఈరోజు హింస పెట్టేటటువంటి భర్తను భరించలేక పాత బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయినటువంటి మేఘన. అదే కరెక్ట్ కదా సార్? ఫుడ్ పెట్టలేదండి సార్, నేను డ్యూటీకి వెళ్ళాలా, వీళ్ళకి ఫుడ్ చేసి పెడతా ఉన్నారు, రూమ్ ఫుడ్ పెట్టాలా సార్, నేను చూసుకోవాలంటే. తప్పులేదు నాన్న, డ్యూటీకి వెళ్తాం, ఎంత డ్యూటీ అన్నా చేసుకో, ఎంతన్నా కష్టపడు, ఎంతన్నా సంపాదించు, ఓపిక అవకాశం ఉన్నప్పుడు డబ్బులు సంపాదనలో పట్టడం అనేటటువంటిది గ్రేట్. దానికి నేను హ్యాట్సాప్ చెప్తున్నాను. నీలాగే అందరూ కష్టపడాలి. ఆ అమ్మాయి కష్టపడకపోయినా వేరే చోట నుంచి ఫ్రీ గిఫ్ట్లు తెచ్చుకుంటున్నా, నువ్వు బయటికి వెళ్ళి కష్టపడి ఇంటిలో పది చూసుకుంటున్నావు, అంతవరకు ఓకే. కానీ ఒక ఆడపిల్ల నా దగ్గరికి ఎందుకు రావట్లేదు సంవత్సరం బట్టి అనేటటువంటి మినిమం ఇంగితం లేదు. ఈ అమ్మాయి నేను లేనప్పుడు ఎక్కడికి వెళ్తుందనే ఆలోచన లేదు. ఈ రోజు ప్రెగ్నెంట్ 5వ నెల ప్రెగ్నెంట్ అయినటువంటి ఆడపిల్ల అంత పెద్ద కడుపు వేసుకుని అక్కడ కూర్చుని ఇంట్లో పనులు చేసుకుంటున్నటువంటి ఆడపిల్ల నీకు కనిపించట్లేదంటే కనుక డ్యూటీ ఒకటే కాదు, నీ జీవితం కూడా ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. అది అర్థమవుతుందా? అర్థమైంది సార్. కృష్ణకి ఖచ్చితంగా ఏదో ఒక హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అనేది ఏదో ఉంది మేడం. ఎందుకంటే లేదమ్మా, ప్రేమ సార్ అది. అదే ప్రేమకి నిర్వచనం నువ్వు మాకు చెప్పక్కర్లేదు, కానీ ప్రేమ గురించి మేము నీకంటే గొప్పగా వర్ణిస్తాం, కానీ అదే దయచేసి ఒక 2 నిమిషాలు. కృష్ణ స్పీడ్ చూస్తుంటే ఏంటంటే కనుక మేడం, ఇది వీళ్ళిద్దరిది అసలు ప్రేమ అంటారా, లేదంటే నలుగురిని మోసం చేసి అసలు ప్రేమ అనేటటువంటి పదం వాడటానికి అసలు వీళ్ళకి అర్హత ఉందా లేదా అని నాకు అనిపిస్తుంది. ఒక పక్క నుంచి ఏమంటున్నారు, ఎందుకయ్యా మీరు ప్రేమించుకున్నప్పుడు పెద్దలో పెళ్లి చేయనప్పుడు మరి మేము అలాగే ఉండాలి కదా సార్? నీ వరకు వస్తానమ్మా కదమ్మా, నీ వరకు వస్తా. అదే నేను ఇప్పుడు అదే డిఫైన్ చేస్తున్నాను. పెద్దలు ఒప్పుకోనప్పుడు, పెద్దలు అడ్డం పడినప్పుడు, పెద్దలు మేము చచ్చిపోతాము, మీ క్యాస్ట్లు అడ్డంగా వస్తున్నాయి, క్యాస్ట్లు కరెక్ట్ కాదు కాబట్టి మీ ఇద్దరికి పెళ్లి చేసే ఉద్దేశం లేదు మాకు, మీరు ప్రేమించుకుంటే ప్రేమించుకున్నారు, కానీ ఇక్కడతో ఆ ప్రేమకి తుది పలుకు పలికి మేము చూపెట్టేటటువంటి పెళ్లిని చేసుకోండి అనేటటువంటి పెద్దల యొక్క మాట మీరు విని ఈ పెళ్లి చేసుకున్నారంటే దాని అర్థం ఏంటి? అది కూడా ప్రేమేగా. అది నేను అడుగుతున్నా. ఒక్క నిమిషం కృష్ణ ఆగు. ప్రేమగా చూసుకోవాలి కదా కృష్ణ. డాక్టర్ గారు మాట్లాడేటప్పుడు నువ్వు మధ్యలో మాట్లాడొద్దు, చాలా సార్లు అప్పటి నుంచి నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు, ఆగు. సో అక్కడ ఆ ప్రేమని ఈరోజు త్యాగం చేసి, అంటే ముందు చూపు లేకపోవటం అనేది ఏంటంటే కృష్ణ యొక్క స్పీడ్ ఎలా ఉంటుంది అంటే కనుక ఈరోజు ఏదో విధంగా ఈ అమ్మాయిని తన వశం చేసుకోవాలి. తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే కనుక బయట వెళ్ళి తాళి కట్టేసేయాలి. ఒకప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ వేరే తాళి కట్టినా కూడా ఆ అమ్మాయిని ఫస్ట్ నేనే అనుభవించాలి. ఈ లెక్క ఏదైతే ఉందో, అంటే ఎక్కడికక్కడ మన స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో మనం అమ్మాయిని గెలుచుకుని ఆ అమ్మాయిని నేను ఏదో విధంగా నేను ఇచ్చేయాలి. దీనికి ఎంతమంది నాశనం అయిపోయినా పర్లేదు, అందులో చాలా సెకండరీ. ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అసలు రవి గురించి ఇక్కడ ఎవరన్నా ఆలోచించారు అంటే కనుక నమ్మశక్యంగా లేదు, ఎవరు ఆలోచించలేదు. ఆఖరికి ఏంటంటే మీరు ప్రేమ ఇది ప్రేమ కాదా, పెద్దలు ఒప్పుకోకపోతే ఇలాంటి పెళ్లి చేసుకోకూడదు అని మీరు అడిగేటటువంటి మాట కృష్ణ. మరి మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు, మీ పేరెంట్స్ ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ నిజంగా ఖచ్చితంగా వీళ్ళ పేరెంట్స్ ఊరేసుకుని చచ్చిపోతారు, ఈరోజు చచ్చిపోతారు. ఇది చూశారు. ఏదంటే కనుక ఒక ఆడపిల్ల ఈ విధంగా ఒక మోసపూరితమైనటువంటి ఒక పెళ్లి చేసుకుని అందులోంచి బయటకు వచ్చేసి వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుని అతనితో గర్భవతి అవుతుంది, ఏదైతే మా పేరెంట్స్ అప్పుడు చచ్చిపోతారని చెప్పి ఈ అమ్మాయి పిచ్చి జాగ్రత్త తీసుకుందో, ఇప్పుడు అదే మాట మీ పేరెంట్స్ని అడుగుతుంది. కానీ ఇప్పుడు మేము ఫోన్ కలుపుతాం, అదే మాట నీ పేరెంట్స్ని అడుగుతాను, తాళి కట్టింది అతనితోనా ఇతనితోనా, ఎవరితో నువ్వు గర్భవతి అయ్యావనేటటువంటిది ఇదే మాట, ఇదే దమ్ము ధైర్యంతో మీ పేరెంట్స్ని అడుగు. సార్ నేను వాళ్ళ పేరెంట్స్కి చెప్పినా సార్, తను ఎప్పుడైనా బాధపడితే తన గ్యారెంటీ తన దగ్గరికి వస్తాను, నేను కాల్ చేసి మాట్లాడాను. ఆగయ్యా, మమ్మల్ని కంప్లీట్ చేయనివ్వండి, కంగారు పడకండి. ఫైనల్గా ఏంటంటే మేడం, ఇప్పుడు ఇది ఎక్కడికి పోతుందంటే కనుక వీళ్ళని ఆపితేనే ప్రమాదం ఏమో అని అనిపిస్తుంది. అంటే ఆబ్వియస్లీ ఏంటంటే పెళ్ళి అతనితో అయిందా ఇతనితో అయిందా అనేటటువంటిది అంటే కనుక మేము ముందుగానే 4 గోళ్ల మధ్యన పెళ్లి చేసుకున్నాం అంటాం. మరి దానికి సాక్ష్యాలు ఏంటి, ఆధారాలు ఏంటంటే అవునండి అని ఇరువైపులు అంటే కనుక వాళ్ళ పెళ్ళి నిజం అవుతుంది. ఇప్పుడు మనం చేయగలిగేది ఏం లేదు. సో ఇతను పెళ్లి చేసుకునేది సెకండ్ అవుతుంది. ఎటొచ్చి ఏంటంటే పెద్దల సమక్షంలో ఇతను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి దానికి న్యాయపరమైనటువంటి వ్యాలిడిటీ ఏముందన్నది మనకు త్వరగా తెలుస్తుంది కానీ మేడం చెప్తే. కానీ ఇక్కడ ఏంటంటే ఇంత అయిష్టతతో, అంటే బహుశా ఏంటంటే ఇంతకంటే భయంకరమైనటువంటి దిగజారుడు ఏముంటుంది, ఇంతకంటే భయంకరమైనటువంటి దిగజారుడు ఏముంటుంది. ప్రేమ అనేటటువంటి పదం 1కి 10 సార్లు వాడటం వల్ల ప్రేమహీనంగా కనిపించేటటువంటి పరిస్థితి. ప్రేమ అంటే ఇలా ఉంటుందా అనేది బాధ కలిగేటటువంటి పరిస్థితి. ప్రేమించుకోండి, తప్పులేదు. పెద్దల ఆశీర్వాదం తీసుకునేటటువంటి దానికి ప్రయత్నం చేయండి. 1కి 100 సార్లు ఫైట్ చేయండి, క్యాస్ట్లకు విరుద్ధంగా ఫైట్ చేయండి, మీకు కావాల్సినటువంటి సపోర్ట్ తీసుకోండి, న్యాయపరంగా పెళ్లి చేసుకోండి. ఆగకపోతే ఏం చేస్తాం? అలా ఆగకపోతే అమ్మ ఒకటేనమ్మా, నాదొకటే. మాకు అమ్మవారే దిక్కని వెళ్ళి ఒకటే పెళ్లి చేసుకున్నారు, అంతవరకు కరెక్టే. పెద్దలు ఏమో వచ్చి బాధపడుతున్నారు, వాళ్ళు చచ్చిపోతారని బ్లాక్మెయిల్ చేస్తున్నారు కాబట్టి పెద్దలను పక్కన పెట్టి పెళ్లి చేసుకున్నారు, అంతవరకు కరెక్టే. ఇతను ఎందుకు పెళ్లి చేసుకోవటం? ఇప్పుడు ఒకటి మీ ప్రేమ గొప్ప, ఒకటే మేఘన, దాంతోనే బతకాలనుకున్నా సార్, ఇంకా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నాకు లేదు సార్. అదే చేద్ది కానీ మేఘన, ఒకే పాయింట్,
మీ ప్రేమను కాపాడుకోలేనటువంటి ప్రయత్నంలో ఈ రోజు రవి జీవితాన్ని ఏం చేద్దామని అనుకుంటున్నారు? అతను ఎందుకు అన్యాయం అవుతుంది సార్? తను ఇంకో పెళ్లి చేసుకుంటాను ఎలా పెళ్లి చేసుకుంటారమ్మా? పెళ్ళంటే విలువ లేదమ్మా. లేనప్పుడు నేను ఉండను, నేను చెయ్యాను. అమ్మా నువ్వు ఎలాగ ఉండవని మాకు అర్థమైపోయింది మేఘన, నువ్వు ఎలాగ ఉండవు. మేము ఇక్కడ బలవంతంగా మీరు ఎందుకు వచ్చారంటే కనుక ఇక్కడ నాకు కృష్ణకి పెళ్లి చేయండి, మా పెద్దలు పెళ్లి చేయరు, మీరు పెద్దలుగా ఉండి పెళ్లి చేయండి, హిట్ టీవీ ద్వారా మీరు మాకు పెళ్లి చేయండి అని ఇక్కడ కూర్చున్నప్పుడే మాకు మీకు అదేంటో అర్థమైంది. అర్థమవుతుందమ్మా? సో ఇక్కడ ఏంటంటే మేము ఆపినా, ఎన్ని సూక్తులు చెప్పినా, ఎన్ని నీతులు చెప్పినా మీరిద్దరు ఆగరా అనేటటువంటిది మాకు పూర్తి స్థాయిలో అర్థమైపోయింది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి బ్యాక్గ్రౌండ్లో జరిగినటువంటి కొన్ని అంశాలు, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మీరు క్రియేట్ చేస్తున్నారు, మీరిద్దరికి ఎటువంటి శిక్ష పడాలి అనేటటువంటి అంశం గురించి ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడారు. జైలు ఇద్దరు ఒకే జైల్లో ఉంచండి సార్ మాకు. బ్లాక్ ఏమంటావా వద్దా? మళ్ళీ కిటికీలోంచి వెళ్తా ఉండు. అంతే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, మీరేం చెప్తారు? మేడం యాక్చువల్గా చట్టాల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఒకప్పుడు లేడీస్ని విపరీతంగా గ్యాసులు, కిరసనాయిలు ఇవి అవి వేసి చంపేస్తున్న టైంలో ఎంతో పోరాడి ఒక 10 to 15 years పోరాటం వల్ల చాలా స్ట్రాంగ్ కేసెస్ వచ్చినాయి. 498 కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ, ఇవన్నీ. అంటే ఒకప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఉండేది కాదు. ఒక్క ఫ్యామిలీ డిస్ప్యూట్కి 6 cases, 5 to 6 కేసులు వేసుకొని more than 5 to 10 years కోర్టుల చుట్టూ తిరుగుతున్న సందర్భాలు. ఎందుకు అంటే లేడీసే విక్టిమ్స్, లేడీసే బాధితులు, లేడీస్ వెళ్ళి ఏ కేసు ఫైల్ చేసినా అబ్బాయి ఫ్యామిలీ జీవితాలు సర్వనాశనం అయిపోతున్న సందర్భాలు. వీటిల్లో మనకు ఒక 2017-16 టైంలో కొంత చేంజెస్ వచ్చి అరే రే కంప్లైంట్ ఇవ్వగానే అరెస్టులు అంటే హార్ట్ అటాకులతో ఇన్లాస్ చచ్చిపోతున్న కేసెస్ ఉండేవి. దాంట్లో అమెండ్మెంట్ తీసుకొచ్చి బిలో 7 years పనిష్మెంట్ ఉన్న కేసులు స్టేషన్ బెయిల్ ఇవ్వండి కంపల్సరీ అంటూ అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చారు. దానివల్ల జెంట్స్ ఫ్యామిలీస్ కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఆ స్టేజ్ దాటిపోయి ఎదురు ఉమెన్సే ఎక్కువ క్రైమ్ చేస్తున్న స్టేజ్కి వచ్చాం. ఏంటి ఇది ఒక కేసు ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక కేసు మనం ఆపోజిట్ వాళ్ళని పిలిచినప్పుడు మన వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు సెటిల్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడికి వస్తూ ఉంటారు. లేదా మేము కోర్టులోనే చూసుకుంటామండి రాము అనేవే ఫిల్టర్ అవుతూ ఉంటాయి ఎక్కువ. వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే ఇక్కడ అర్థమవుతుందనా? అదే చెప్తున్నా, నీ వాయిసే ఇక్కడ మాట్లాడతా. అక్కడికి వెళ్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది 1 dayలో. పెద్దవాళ్ళని పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేస్తారు. ఇష్టం లేని ప్రేమకి ఉత్తమంగా ఒక అవార్డు ఇచ్చి మా ఇద్దరికి పెళ్లి చేస్తారు అనే ఒక అత్యాశతోటి ఇక్కడికి వచ్చారు. ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. యాక్చువల్గా మన స్టేజ్లో ఎప్పుడు నేను ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మ్యాక్సిమం లీగల్గా వెళ్తే అట్లాగా అనేది చూసే సాల్వ్ చేస్తాం. ఏంటి ఈ అబ్బాయి భార్య కావాలండి అన్నాడు. ఎంతగా దిగజారి భార్య కావాలన్నాడంటే రెడ్ హ్యాండెడ్గా ఈయన ఒక డెలివరీకి వెళ్ళి డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీకి వెళ్తే ఆవిడ ఒక టవల్ కట్టుకొని వచ్చి ఫుడ్ డెలివరీ తీసుకుంటున్నది వైఫ్ వేరే వాళ్ళ రూమ్లో. అయినా కూడా నాకు భార్య కావాలండి అని అంటే ఎందుకు? మ్యారేజే 1.5 yearలో ఈ అమ్మాయి ఎప్పుడు కూడా ఫిజికల్ రిలేషన్ లేదు. కానీ అతను చెప్పడం ఫస్ట్ 6 months బాగుందండి, తర్వాత 6 months డిస్ప్యూట్ నడుస్తుంది, తనకేవో గిఫ్ట్లు వస్తున్నాయి, ఆ గిఫ్ట్లతోటి ఎంటర్టైన్ అవుతుంది. నేను పొద్దుట వెళ్తే నైట్, ఎందుకంటే డెలివరీ బాయ్స్ యొక్క వర్క్ చాలా సివియర్గా ఉంటుందండి పాపం. మార్నింగ్ 8 to 7 అట్లా స్టార్ట్ చేసిన టిఫిన్ల దగ్గర నుంచి నైట్ midnight వరకు ఉంటాయి. సో వీళ్ళు ఇన్ని డెలివరీలు చేస్తే అంత ఇన్కమ్. కొత్తగా పెళ్ళయింది, ఇన్కమ్ కోసం అబ్బాయి పొద్దుట వెళ్తే సాయంత్రం దాకా పని చేసుకుంటున్నాడు భార్య మీద నమ్మకంతో. ఇంకొకటి ఏంటి, మేబీ వీళ్ళకి ఒక పాయింట్ లీక్ అయి ఉంటుంది. ఈ అమ్మాయి ఆల్రెడీ లవర్ ఉన్నాడు, అది కాదనుకుని మంచి కుటుంబం అని నీకు ఇచ్చి పెళ్లి చేశాం బాబు, మా అమ్మాయిని బాగా చూసుకో అని చెప్పి వాళ్ళు ఏదో హ్యాండ్ ఓవర్ చేసుంటారు. ఏమనుకుంటారు, కొంచెం టైం ఇస్తే ఫిజికల్ రిలేషన్లో కమిట్ అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో అతను మేబీ ఆ అమ్మాయికి టైం ఇచ్చినట్టు మనం అనుకుందాం. ఎందుకంటే అతనికి అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఏం తెలియదు. పెళ్లి చేశారు, నడుస్తుంది, వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్న ధ్యాసలో అతను అట్లా కంటిన్యూ అవుతున్నాడు. ఈ రోజున ఇతను మనల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చి అరే నా భార్య ఇట్లా రెడ్ హ్యాండెడ్గా దొరికిందండి, కర్మ ఏంటంటే అయినా నాకు ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయిని కాస్త కౌన్సిలింగ్ ఇచ్చి మార్చండి అంటే ఇతనికి ఒక ఆటం బాంబ్ పేలింది. ఇప్పుడు ఆ అమ్మాయి 5th month ప్రెగ్నెంట్ అని. ఫిజికల్గా కమిట్ అవనప్పుడు 5th month ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? వెంటనే ఆవిడ ఒక బాయ్ ఫ్రెండ్ని కూడా తీసుకొని వచ్చింది. యాక్చువల్గా భార్యకి కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడదాం అన్న కేసులో ఇంకొక వ్యక్తి ఎంటర్ అయి ఉన్నాడు, ఆవిడ కృష్ణ. అతను చెప్తున్న విషయం, వాళ్ళిద్దరు మాట్లాడేది ఏంటంటే మాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందండి, మాకు పెళ్లి చేయండి. మ్యారేజ్ అయితే మళ్ళీ పెళ్ళి ఎందుకు? నిజంగా ఆ మ్యారేజ్కి వీళ్ళు మ్యారేజ్కి ఇంపార్టెన్స్ ఇస్తారా అంటే ఇవ్వరు. లీగల్గా అందరి ముందు పెళ్ళైన మ్యారేజ్కే దికాణం లేదు. వీళ్ళిద్దరూ ఒక రూమ్లో సీక్రెట్గా కట్టేసుకుని మ్యారేజ్ అని ఏదైతే అంటున్నారో అది వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళకే తెలుసు లీగల్ మ్యారేజ్ కాదు అది అని. లీగల్ మ్యారేజ్ కాదు అన్నప్పుడు పెళ్ళికి ఇంపార్టెన్స్, మాకు పెళ్ళి అందరి ముందు చేయండి. ఇప్పుడు 10 సార్లు అని ఉంటారు వీళ్ళిద్దరు, మీ ఇద్దరు లవర్స్ని మాకు పెళ్లి చేసేయండి. ఈ పెళ్లి చేసేయండి అనేది అందరి ముందు పెళ్లి చేసుకుంటేనే లీగల్గా వ్యాలిడ్ అంటే మరి ఇతనితో అయిన పెళ్ళేంటి? దాన్ని వదిలించుకోవడానికి ఉన్న ఆప్షన్ ఏంటి?
ఆ ఇష్టం లేని పెళ్లికి ఒక లీగాలిటీ ఉంది. లీగల్గా సాంప్రదాయంగా పెళ్ళిళ్ళు అయినప్పుడు మ్యారేజ్ ఫొటోస్ ఉండాలి, వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి. వీటితోటి డైవర్స్ తీసుకున్నాకే ప్రాబ్లమ్ సాల్వ్. అదే పని మనం ఇప్పుడు చేసాం అనుకోండి, ఏది రవికి ఆ అమ్మాయికి, ఖచ్చితంగా అమ్మాయి ఫ్రీ అయిపోతుంది. వాళ్ళ తల్లిదండ్రుల స్వార్థం కోసం, ఆవిడ లవ్ కోసం ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఈరోజు సర్వనాశనం చేశారు. ఒక కుటుంబం యొక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా సఫర్ అవ్వాలి. ఆ సఫర్ అయ్యే జీవితాన్ని కోట్ల చుట్టూ తిప్పి ఎలా అయినా వదిలించుకుంటారు. కానీ ఈ రోజున ఆ వీడియో, మనం తీస్తున్న వీడియో ఏదైతే ఉందో అతనికి లీగల్గా వ్యాలిడ్. ఇతని ప్రాబ్లం సాల్వ్ చేసేయడానికి నేను ఈరోజు కనుక సెటిల్మెంట్ చేస్తే, బాబు ఈ అమ్మాయితో మ్యూచువల్ డైవర్స్ ఇప్పించేస్తాం బాబు, అవసరం లేదు అని, ఖచ్చితంగా అబ్బాయి లీగల్గా సేవ్ అవుతాడేమో కానీ వాళ్ళిద్దరూ కూడా హ్యాపీ అయిపోతారు. ఇంత తప్పు చేసిన వ్యక్తుల్ని అంత ఫ్రీగా వదలాలని నేను అనుకోవట్లా. ఎందుకు అంటే డైవర్స్ ఇప్పిస్తే వాళ్ళిద్దరూ ఫ్రీ అయిపోతే వాళ్ళిద్దరే బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుని చూసావంటే చాలా మందికి వీళ్ళు రిప్రజెంటేటివ్స్ అవుతారు. ఒక హస్బెండ్, నోర్మైవమ్మా మాట్లాడుతున్నావు వచ్చి ఇక్కడ, నోర్మై మాట్లాడుతున్నా ముందు అసలు నువ్వు మేము ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాం కదా. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఏం చేయాలి చెప్పు, ఏం చేయాలి కదా రిలేషన్షిప్ నుంచి వీళ్ళేం చేశారు చెప్పు, నీ హస్బెండ్ వాళ్ళు ఏం చేశారు? సరిగ్గా చూసుకుంటలేదు మేడం. మేడం నేను చెప్పాను నాకు ఇష్టం. సరిగ్గా చూసుకోకపోతే వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తావు, పెద్ద మనుషులు పంచాయతీ పెడతావు, కిటికీలు తెరిచి లవర్స్ ని ఇంట్లోకి ఇన్వైట్ చేయవు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి టవర్స్ చుట్టుకోవు. ఎంత నమ్మక ద్రోహమైన పనులు చేశారో తెలుసా మీరు? మళ్ళీ మీకు పెళ్ళనే లైసెన్స్ కావాలి. పెళ్లికి ఏం వాల్యూ ఇచ్చారమ్మా మీరు? ఏం వాల్యూ ఇచ్చారని మీకు పెళ్లి కావాలి? ఆగో మాట్లాడుతున్నా ముందు, ఇప్పుడు పోలీసులు పిలుస్తాం మీ ఇద్దరికి. అయినా పర్లేదు మేడం, నాకు పెళ్లి కావాలి మేడం అమ్మతో. లీగల్ ప్రాసెస్లోకి వచ్చేటప్పటికి మేడం, ఇతనికి డైవర్స్ ఇప్పించడం చాలా ఈజీ ఈ కేసులో. కానీ ఇతనికి కాంపెన్సేషన్ ఇప్పించాలి. వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నాము అని చెప్పి ఇది కోర్టులో జరగట్లా, ఖచ్చితంగా జరగాలి, మన స్టేజ్ మీద అన్నా జరగాలి. ఒక తప్పు చేసి లవ్ అని చించుకుంటున్నారు చూసారా, నిజంగా వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరికి ఉన్న కొవ్వుకి, హైపర్ యాక్టివ్కి ఖచ్చితంగా వీళ్ళిద్దరు తిప్పి కొడితే ఒక 1-2 ఇయర్స్లోనే విడిపోతారు. అప్పటికి ఆల్రెడీ ఆవిడ ప్రెగ్నెంట్ కాబట్టి ఆ కేసులు వేసుకొని కోర్టుల చుట్టూ తిరగడం అనేది వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేయకూడదు, వీళ్ళిద్దరికి అసలు సాల్వ్ చేయకూడదు. వీళ్ళు కొంతకాలం కోర్టుల చుట్టూ తిరగాలి ఇతని లీగల్ ప్రాసెస్లో. అలాగే వాళ్ళ పేరెంట్స్కి తెలియాలండి ఇష్యూ. ఏదైతే పేరెంట్లు ఇప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు అంటుంది కదా, ఇలాంటి క్రూరమైన ఒక కూతురు ఉంది, ఒక క్యారెక్టర్లెస్ కూతురు ఉంది అనేది వాళ్ళకి తెలియాలి, వాళ్ళ పేరెంట్స్కి, ఆ కృష్ణ వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలియాలి. వాళ్ళెవరు ఇప్పుడు మాట్లాడతాం బాబు, వాళ్ళెవ్వరికీ కూడా మేం మాట్లాడతాం నాన్న, నువ్వెంత చెప్పావో మాకు తెలియదు కదా, మేము కూడా చెప్పాలిగా మా బాధ్యతగా. మీరు చెప్పారని మేము ఎక్కడ నమ్ముతాం? మీరు సీక్రెట్గా పెళ్లిళ్ళు చేసుకుంటారు, పైగా వీళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ లేదంట. ఫస్ట్ నైట్ రోజు మాత్రం కిటికీ దూకి ఆ ఫస్ట్ నైట్ అయితే మీతోనే జరగాలి అని మీరు నిజాలు చెప్పారు కాబట్టి రికార్డ్ అయింది నాన్న. అదే మేము అబ్బాయిని కాపాడడానికి యూజ్ అవుతుంది, మీ ఇద్దరిని లోపల తోయడానికి యూజ్ అవుతుంది. మీరేమనుకున్నారంటే ఆ ఉప్పర్ తెలివితేటలతోటి మేము ప్రెగ్నెంట్ తెచ్చేసుకుంటే ఖచ్చితంగా ఈ అబ్బాయి డైవర్స్ ఇస్తాడు ఆటోమేటిక్గా, లేకపోతే వీళ్ళ దగ్గర కొంత కాంపెన్సేషన్ వసూలు చేసుకొని ఆరాంగా పెళ్లి చేసుకోవచ్చు. ఇంక తల్లిదండ్రులు ఏం చేస్తారు? ప్రెగ్నెంట్ అయినాక సూసైడ్ ఎట్లాగో చేసుకోరు. ఆ ఏడుపు ముందే ఏడవాలి ఇట్లాంటి కేసుల్లో. చెప్పాం మేడం, మేము చెప్పిన వాళ్ళు వినలేదు. ఇప్పుడు మాత్రం వింటారమ్మా? ఇప్పుడు వినేలాగే చేశారు మీరు, వినేలాగే చేశారు కాబట్టే ఇప్పుడు వాళ్ళు చచ్చినట్టు ఏం చేయాలనేది ఆలోచిస్తారు. నాన్న రవి, మీ గురించి మాట్లాడతాను. మీరు ఈ రోజున ఉన్న చాలామంది జెంట్స్కి ఒక భర్తలకి రిప్రజెంటేటివ్ బాబు. ఎందుకంటే ఒకప్పుడు ఫోన్లు మాట్లాడితేనే విడాకులు ఇచ్చేసి మాకు వద్దురా బాబు అనే స్టేజ్ నుంచి, బాబు ఒక ఆడపిల్ల దొరికితే చాలు పెళ్లి చేసుకున్నాం, ఏదో అక్రమ సంబంధాలు క్లియర్ అయ్యి ఇక నుంచి బాగుంటే చాలండి అనే స్టేజ్లో ఒక 10% జెంట్స్ ఈ మధ్య మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకి నీ అవసరం కోసం, సొసైటీ కోసం, కుటుంబం కోసం ఇంకొక మ్యారేజ్, ఇంకో డైవర్స్ అమ్మాయి, లేకపోతే ఇంకొక సెకండ్ హ్యాండ్ ఎందుకు, ఈవిడనే మార్చుకుందామండి అని నీ ఆలోచన విధానాన్ని కొంత యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఆ అమ్మాయి మాట్లాడే విధానం, నన్ను క్షమించండి జరిగిపోయిందంతా బిఫోర్ మ్యారేజ్, నాకు ఇంకెప్పుడు ఆ తప్పు చెయ్యను అంటే మీరన్న ఉన్నతమైన ఆలోచన విధానానికి ఆ అమ్మాయిని మనం కౌన్సిలింగ్ ఇచ్చి మార్చడానికి అవకాశం ఉంది. కానీ నీతో 1 year నుంచి దూరంగా ఉండి ఎదవ డ్రామాలు ఆడేస్తూ చుట్టాల దగ్గర, ఇళ్లల్లోనూ వాళ్ళ పేరెంట్స్ దగ్గర, వాళ్ళ పేరెంట్స్ బాగుండాలా, ఆవిడ బాగుండాలా, ఆవిడ లవర్ బాగుండాలి, నువ్వు నీ కుటుంబం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదన్న వ్యక్తి ఎంత దారుణంగా ఎంత దారుణంగా బిహేవ్ చేస్తుందో తెలుసా? రేపు పొద్దుట ఏ వంటలో ఏం కలిపి పెడుతుందో కూడా మనకు తెలియదు. అలాంటి కేసు ఒకటి మేము ఈ స్టేజ్ మీద మాట్లాడాం బాబు. ఆ అబ్బాయిని కాపాడుకోలేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. అర్థమవుతుందా? ఈ రోజున నీకు ఆ అమ్మాయి వద్దు, కానీ నీకంటూ పెళ్లి ఖర్చులేని నీ జీవితం నాశనం అయింది. ఒక ఆడపిల్ల జీవితం ఇద్దురా బాబు, నువ్వే ఇవ్వాలి. ఇప్పుడు వెళ్ళావు కదా గోడ దూకి, నువ్వు ప్రెగ్నెన్సీలు చేసావు కదా, పెళ్లి చేసుకున్నదో ఇతను, ఎంజాయ్ చేసింది నువ్వు, మరి దానికి కాంపెన్సేట్ చేయాలి కదా. ఆ పిల్లడికి 10 లక్షలు కాంపెన్సేషన్ కట్టండి, అప్పుడే ఇస్తాడు డైవర్స్. ఎక్కడి నుంచి తెచ్చిస్తావు 10 లక్షలు?
అప్పు చేస్తాం మేడం. నాన్న వింటున్నావా? వింటున్నా మేడం. మీకు అగ్రిమెంట్ రాసిస్తాము, వాళ్ళు 10 lakhs అన్న కాంపెన్సేషన్ ఇస్తేనే మీరు యాక్సెప్ట్ చేయండి. అది కూడా పెద్ద మనుషుల దగ్గర మీటింగ్ పెట్టి వాళ్ళ పరువు తీసిన తర్వాతే మీరు ప్రొసీడింగ్స్ అమ్మ నాన్న వీళ్ళంతా వాళ్ళ పేరెంట్స్ రావాలి, అందరు రావాలి. వీళ్ళ అమ్మ నాన్న కూడా 5 months ప్రెగ్నెన్సీ అమ్మాయిని తీసుకెళ్ళి ఎలా అసలు ఇంకా అది నీకు అనవసరం. నీకు జరిగిన పనిష్మెంట్కి వాళ్ళిద్దరూ వాళ్ళ కుటుంబ సభ్యులు నీకైతే కాంపెన్సేట్ పే చేయాల్సిందే. ఇలా చీట్ చేసిన వాళ్ళ మీద మీరు కేసు కూడా ఫైల్ చేద్దరు కానీ ఏది నీకు ఆ కాంపెన్సేషన్ రాకపోతే. ఓకేనా అమ్మ? నీతో మాట్లాడుతున్నా. చాలా కొవ్వెక్కే అమ్మాయిలు చేసే పనులు నువ్వు చేసావు. స్వేచ్ఛ లేక చాలామంది అమ్మాయిలు సఫర్ అవుతుంటే నీలాంటి వాళ్ళకి మాట్లాడకమ్మా తల్లి, నీకు మాట్లాడే వాయిస్సే లేదు. మేము ఇష్టపడ్డాం కాబట్టి చేసాం మేడం. ఇష్టపడినప్పుడు ఏం చేయాలో అమ్మ నీలాగా ఇష్టపడే వాళ్ళ కోసం. చేసిందే తప్పు కదా అమ్మాయి. అనుకుంటే అనుకోవచ్చు మేడం, నేను ఇష్టపడి చేసుకోలేదు కదా. ఇష్టపడి చేసుకునేంత ఎలా ఉండమంటారు మీరు? ఇష్టపడి చేసుకోలేదు కాబట్టి 4 గోడల మధ్య మేము పెళ్లి చేస్తాం. అలాంటప్పుడు చేసుకోవద్దు. మాట్లాడకమ్మా, చేసిందే తప్పు, మళ్ళీ పైనుంచి మాట్లాడుతున్నావు. ఆపు. సార్కి అదే చెప్పావు, మేడంకి అదే చెప్పావు, నాకు అదే చెప్తున్నావు. నీకు అంత వాయిస్ రేస్ చేసే టాలెంట్, డేర్ స్టెప్ ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని 1కి 4 సార్లు పెద్దవాళ్ళని ఒప్పించుకోవడం. వాళ్ళు చచ్చిపోతారంటే నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి చేసే ఆగమ్మా ఆగు, ఒళ్ళు కొవ్వెక్కి ఈరోజు చేసిన పని ఉంది చూసావా? కొవ్వొక్క అనొద్దు మేడం, తప్పు. అదే ప్రేమతో ఒళ్ళు కొవ్వెక్కి చేసిన పని ఉంది చూసావా? అది తీసుకొని పోలీస్ స్టేషన్ లో కూర్చోవాలా? వీళ్ళు చచ్చిపోతాను అంటున్నారంటే వీళ్ళు చచ్చిపోతే మాకు సంబంధం లేదు, మేమిద్దరం బాగా అపురూపంగా లవ్ చేసుకున్నాము, మా ఇద్దరికి పెళ్లి చేయండి అంటే పోలీసులు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మధ్య. నీ తల్లిదండ్రులు ఉంటే ఎంత లేకపోతే ఎంత. పరువు పరువు అని కూర్చుంటుంటాయి. ఇప్పుడు పరువు పోయింది కదమ్మా, ఇప్పుడు పోయినట్లా కాదా? నువ్వు 5వ నెల ప్రెగ్నెన్సీ వేసుకొని కూర్చున్నావు. ఇష్టం లేని చేసుకుని కరెక్టే, నీ గురించే మాట్లాడుతున్నా. మేడం నేను ఫిక్షనల్ గా నేను బాధపడ. అవునా, నీ గురించే మాట్లాడుతున్నాను. అరే మాట్లాడినట్లా నీ గురించే మాట్లాడుతున్నాను విను. తను చెప్పింది కరెక్టే కదా మేడం. అరే మాట్లాడినవాడే, ఏం మాట్లాడుతున్నావు? ఒక లవర్స్ సంఘానికి నేను రిప్రజెంట్. ఎవరు కాదు, తను నాకు భర్తే మేడం. నాకు పెళ్లి చేసుకున్నాక తను నాకు భర్త. అదే నాన్న, దాన్ని కాకపోతే మేము చేసుకున్నట్టు ఎవరికి తెలియదు. మాట్లాడిస్తావా లేదా? ఆయన నా భర్తే, నా భర్తతోటే నేను ఒకటి అయ్యాను. ఇంకో భర్తను కట్టబెట్టినా నేను ఒకటి అవ్వలేదు. అదొకటి గుర్తించండి మీరు మాట్లాడేటప్పుడు. అలాగే అమ్మా, సైలెంట్ అవుతావా కాస్త? అయ్యావా సైలెంట్? ఇప్పుడు మాట్లాడతాను విను. నువ్వు ఏదైతే ప్రాబ్లము, నేను లవర్ని పెళ్లి చేసుకున్నాను అంటున్నావో, 2వ పెళ్లి చేసుకోకూడదు. 2వ పెళ్లి ఎందుకు చేసుకున్నావు? నలుగురికి తెలియాలి కాబట్టి బలవంతంగా చేశారండి, ఇంట్లో వాళ్ళ కోసం పెళ్లి చేసుకున్నాను అంటున్నావు. వాళ్ళు చచ్చిపోతానన్నారు, పరువు పోతుందని. అంటే ఇంకొక పెళ్లి చేసుకోవడానికి నువ్వు లైసెన్స్ తీసుకున్నావు. ఫస్ట్ ఒక హస్బెండ్ ఉండగా ఇంకో పెళ్లి చేసుకున్నావు. ఇది చాలా పెద్ద క్రైమ్. ఇందాక క్రైమ్ ఏం పెద్ద లేదమ్మా, ఇప్పుడు క్రైమ్. నీకు నువ్వుగా అడ్మిట్ అయిన క్రైమ్ ఏంటో తెలుసా? ఫస్ట్ ఒక హస్బెండ్ ఉండగా ఇంకొక వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నానండి అని. ఇది కాస్త సీరియస్గా రికార్డ్ చేయండి. ఇలాంటి ఒళ్ళు కొవ్వెక్కి చేసే అమ్మాయిలకి ఇది ఒక లెసన్ కింద ఉంటుంది. 2, మీ ఇంట్లో వాళ్ళు పరువు పోతుంది, చచ్చిపోతారని 2nd మ్యారేజ్ చేసుకున్నావు. అందుకోసం తప్పించుకోవడానికి 5వ నెల ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావు. ఫస్ట్ సీక్రెట్గా పెళ్లి చేసుకున్నావు ఒక హస్బెండ్తో. మీరు ఏదైతే మేము సీక్రెట్గా చేసుకున్నామని అంటున్నారో, లీగాలిటీ తెలియని వాళ్ళు మేమిద్దరం ఒప్పుకుంటే ఒప్పుకున్నట్లే కదండి అంటే కుదరదు. మీరిద్దరూ ఇప్పుడు వెళ్ళి మేమిద్దరం భార్యాభర్తలం అని చెప్పినా ఎవడే యాక్సెప్ట్ చేయడు. మేమిద్దరం విడాకులు తీసుకుంటామని మేడం ఇప్పుడు చేసుకుంటాం కాబట్టి అలా ఇప్పుడు చేసుకుంటాం. విను, కాసేపు విను సైలెంట్ గా. పిచ్చేషాలు వేసుకుని ఇక్కడ కూర్చున్నారు. చేస్తారని వస్తే మీరు ఇలా ఏం న్యాయం? మాట్లాడు, నీలాంటి వాళ్ళందరికీ చెప్పాలి మేము. ఆగు, వింటుంటే పోన్లేని సైకలాజికల్ ప్రాబ్లం ఉంది మాకు అర్థమవుతుంది. సరే నువ్వు చెప్తుంటే వినరే. ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసి మా జీవితాలను అది మీ అమ్మ నాన్న అడుక్కోవాలి. వెళ్ళి నువ్వు వాళ్ళు చచ్చినా పర్లేదని ఆ రోజు మీరు లేచిపోవాల్సింది. వెళ్ళి మీ పేరెంట్స్ బతుకుపోవాలి, బయట సమాజంలో వేరే కుటుంబాలు నాశనం అవ్వాలా? ఇలాగే వదిలేస్తే అబ్బాయిని చంపేదాను నువ్వు. లైఫ్ ఉంటదా మేడం, ఇదోటి గుర్తించండి. ఆ లైఫ్ కి ఆ లైఫ్ నువ్వు ఎవరితో మాట్లాడుకోవాలి? ఆ అబ్బాయితో మాట్లాడుకోవాలి. లేదు మేడం, పేరెంట్స్ రెస్పాన్స్ లేనప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ డిసిషన్ వాళ్ళే తీసుకుంటారు. ఆగమ్మా, ఏం పీకే టాలెంట్? మాట్లాడిందే మాట్లాడుతున్నావు మేడం. ఇవన్నీ ఎందుకు మేడం? మా ఇద్దరు పెళ్లి చేశాను మేడం. ఇలా ఒళ్ళు కొవ్వెక్కి నువ్వు చేసిన పనికి నీ తల్లిదండ్రులు ఉంటారా పోతారా అనవసరమని నువ్వు డెసిషన్ తీసుకున్నావు చూసావా? ఈ రోజు నీ తల్లిదండ్రులు నిజంగానే చచ్చిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. అయినా నీకు పర్వాలా. ఎందుకంటే బలవంతంగా తల్లిదండ్రులు ఎవరు పెళ్లిళ్ళు చేయొద్దండి. పెళ్లిళ్ళు చేస్తే ఇష్టం లేని పెళ్లిళ్ళలో మేము ఇలాగే చేస్తాము. దానికి నేనే ఒక ఎగ్జాంపుల్ నండి. నన్ను ఎగ్జాంపుల్గా తీసుకొని ఎవరైనా లవ్ చేసామంటే వాళ్ళకిచ్చి అంటకట్టేయండి. లేకపోతే 5వ నెల కిటికీలు, ఫస్ట్ నైట్ రోజు కిటికీలు ఓపెన్ చేస్తాము. 5వ నెల ప్రెగ్నెంట్ తెచ్చుకుంటాము. నువ్వేమన్నా ఉత్తమమైన లవర్వా, ఉత్తమమైన భార్యవా, ఉత్తమమైన కూతురువా? ఏ క్యారెక్టర్గా పనికిరావు. ప్రేమ 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 అని పిచ్చిదాల్లాగా మాట్లాడుతున్నావు. ఇది ప్రేమ అని రమ్మ, ఒళ్ళు కొవ్వే. నీకు ఇప్పుడు తెలియదు. ఆ ప్రెగ్నెన్సీ అయిన పిల్లలు పుడతారు కదా, వాళ్ళకి చెప్దు కానీ సమాధానం. నేను ఇంత పతివ్రతని ప్రేమ కోసం అని.
ఆయన చూసుకుంటాడు. అదేలే మా ఆయన చూసుకుంటాడు. ఆ తర్వాత ఎప్పుడైనా మీరు కోర్టుల్లో కానీ అక్కడ కనిపించ చెప్తాం మీ పని. ఇక నాన్న కృష్ణ నీ గురించి మాట్లాడాలా. చెప్పండి మేడం. వరస్ట్ లవర్స్ మీరిద్దరే. మేము ఈ మధ్యకాలంలో చూసిన విషయాల్లో మీ ఇద్దరు పెళ్ళో అని ఏదైతే వెంపర్లాడుతున్నారో ఆ పెళ్ళేదో మీరిద్దరు బయటకు వెళ్ళి ఎక్కడో చేసుకున్నారు కదా, అదే మీరు లైసెన్స్డ్ అనుకుంటున్నారుగా. మీకు ఎవ్వడూ ఇక్కడ పెళ్లి చేయరు. మీ ఇంట్లో వాళ్ళతో ఇప్పుడు మేము ప్రోగ్రామ్ అవ్వగానే అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాం. నువ్వేదో ఇందాక ఒప్పుకున్నావు కదా కాంపెన్సేషన్ డిఫమేషన్ అన్ని కేసులు చీటింగ్ కేసులు ఆ అమ్మాయి మీద నీ మీద వేయిస్తాం. నా మీద పెట్టండి మేడం, అమ్మాయి మీద ఎందుకు? అమ్మాయి తప్పు చేసి ఎవరికి లైసెన్స్ ఉంటే వాళ్ళ మీద వేయాలి. ఆల్రెడీ చీట్ చేసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి వెనకాల ఉన్నది నువ్వు. ఆ అబ్బాయి క్రిమినల్ కేసు ఫైల్ చేసి మిమ్మల్ని అయితే 3 to 5 years కోర్టుల చుట్టూ తిప్పుతాడు. మీ ఇద్దరికి అదే పెద్ద పనిష్మెంట్. మీ ఇళ్లలో కూడా మీ ఇద్దరు ఫ్యామిలీస్లో కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. ఇంతే, ఈ కేసులో అయితే ఇదే ఫైనల్ మేడం. బెటర్, ఎందుకంటే వీళ్ళకి స్వేచ్ఛ ఇవ్వకూడదు. వీళ్ళు మాట్లాడుతున్న ప్రేమ అది రియల్ ప్రేమ కాదు. నాకంటే ఇప్పుడు సార్కి బాగా తెలుసు ఇట్లాంటివి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళని. ఇంత స్టేజ్ మీద మనం చెప్పకూడదు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఊరుకోవడం కానీ సమాజంలో ఉన్న క్యారెక్టర్ పరంగా మాట్లాడితే వీళ్ళకి అసలు ఏ రకమైన క్యారెక్టర్ లేదు. ఒళ్ళు కొవ్వెక్కి చేస్తున్న పనులకి లవ్ అనే ఒక లైసెన్స్ పెట్టేసుకొని మాట్లాడుతున్నారు. సో వీళ్ళు బయట కొంతకాలం ఇతని చేత మనం ఇప్పుడు కేసు ఫైల్ చేయిద్దామండి. ఖచ్చితంగా వాళ్ళు కాంపెన్సేషన్ పే చేయాలి. అలాగే వాళ్ళిద్దరి మీద కూడా కొంతకాలం ఒక మినిమం 3 to 5 years వీళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతారు ఇతను వేసే కేసు వల్ల. మరి ఇతనికి ఏంటంటే గబుక్కుని లైసెన్స్ ఒకవేళ వేరే పెళ్లి చేసుకోవాలన్నా ఏంటి అంటే వీళ్ళని కొంతకాలం తిప్పడం వల్ల అతను కొంచెం మానసిక ప్రశాంతత అన్న వస్తుంది. మేబీ ఈ లోపల మనం రికార్డ్ ప్రకారం కాంపెన్సేషన్ కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కానీ లేదా వీళ్ళేమైనా అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ చేసుకున్నా వీళ్ళ పరువు కొంత పోయిన తర్వాతే లీగల్గా పరువు. ఏదైతే పరువు అంటుందో ఆ పరువు ఏంటో వాల్యూ తెలియాలిగా. వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అని ఆ వాల్యూ తెలిసిన తర్వాత అప్పుడు ఆలోచించుకోండి. అది వాళ్ళ పర్సనల్ డెసిషన్. మనం ఇక్కడ ఏ పెళ్లి చెయ్యట్లేదు, ఏ విడాకులు ఇవ్వట్లా. ఎదురు ఈ అబ్బాయి తరపున మనం కేసులు ఫైల్ చేయడానికి లీగల్ సపోర్ట్ ఇస్తున్నాం అంతే. థ్యాంక్ యూ మేడం. రవి గారు విన్నారు కదా, డాక్టర్ గారు చెప్పింది, మేడం గారు చెప్పినట్టుగా మీరు కేసులు వేయాలంటే ఏదో ఏమేం కేసులు వేయాలనేది కూడా చెప్తారు క్లియర్గా. మీరు అది వేయండి. కాంపెన్సేషన్ కింద కూడా అమౌంట్ కూడా ఇప్పిస్తానని చెప్పేసి అన్నారు మేడం. మీరు అది కూడా తీసుకోండి. ఇంకా మీ ఇద్దరి పరిస్థితి మీ ఇద్దరిది మీరు చూసుకోండి అమ్మా, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ అండి రవి గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో కరెక్ట్గా చెప్పి పంపించారు వాళ్ళకి. బాబోయ్ పిచ్చే కప్పలు. అవును, అసలు మరీ దారుణం వాళ్ళు మాట్లాడే విధానం అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదండి, మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.